మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నాగేష్ గారు నమస్తే సార్. సార్, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద అలిగారట. మరి వాళ్ళకి ఏమైనా ఆస్తి గొడవలు ఉన్నాయా లేకపోతే వేరే ఏమైనా కుటుంబ కలహాలు ఉన్నాయో తెలియదు, కానీ నిన్నటి నుంచి పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న అంశం. ఈయన ట్రై చేసిన డిప్యూటీ సీఎం గారు ఆయనకు అందుబాటులోకి రాలేదట. ఇది నాదెండ్ల మనోహర్ గారితో ఆయన అన్నారట చంద్రబాబు నాయుడు గారు. ఏంటి డిప్యూటీ గారు ఎక్కడ అందుబాటులోకి రావట్లేదు ఏంటి అని. మరి ఆయన ఏం చెప్పారో ఏంటో మరి వాళ్ళకే తెలియాలి. అసలు ఏంటి సార్ ఈ ప్రచారాలు ఏంటి? అంటే ఇప్పుడు అట్టా అంటే దానికి నేనేమి చెప్పలేను. అంటే నిజంగా ఆయన పవన్ కళ్యాణ్ అలిగాడా, చంద్రబాబు నాయుడు ట్రై చేస్తే దొరకలేదా, ఇవన్నీ దొరకకుండా ఎక్కడికి పోతారు, ఎంతకాలం పోతారు. అవును, అలిగినా కూడా ఎంత దూరం పోతారు. సో అప్పుడు ఆయన ఇతర రాష్ట్రాల పర్యటనలో ఉన్నారని మాత్రం మనం మీడియాలో చదివాము. అవును. అయితే ఒక డైమెన్షన్ మాత్రం అన్ఈజీనెస్ అయితే టీడీపీ జనసేన మధ్య పెరుగుతోంది. ఈ అనీజినెస్కు అనేక కారణాలు ఉన్నాయి. ఇటీవల కారణం ఏంటంటే మీకు ఈ ఉప ముఖ్యమంత్రి గోలా, ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ ఇవ్వాలి అనే దశ నుంచి మొదలై అసలు ముఖ్యమంత్రి ఇవ్వాలి అనే దశ దాకా వెళ్ళింది. ఒక మీకు పార్టీ ఒకే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారి ఇష్టం, ఆ పార్టీ నాయకులు ఆ పార్టీ అగ్రనాయకుడు ఎవరితోనైనా చర్చించడా తర్వాత సంగతి. కానీ నీవు ఒక కూటమిగా ఉన్నప్పుడు తెలుగుదేశానికి నెంబర్స్ ఉండొచ్చు, తెలుగుదేశం నాయకుడే ముఖ్యమంత్రి కావచ్చు, తెలుగుదేశానికి ఆ హక్కు ఉంది. కానీ వాట్ డిమాండ్స్ ఈజ్ మిత్రపక్షాలు కూటమి పక్షాలతో చర్చ సంప్రదింపులు ఉంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఉదాహరణకు టీడీపీకి నాయకుడు కాదు, కూటమికి నాయకుడు. రేపు లోకేష్ ముఖ్యమంత్రి చేయాలనుకున్నా ఆయన టీడీపీ శాసనసభాపక్ష నేతే కాదు, ఎన్డీఏ శాసనసభాపక్ష నేత. అందువల్ల మిత్రపక్షాలతో సంప్రదించకుండా తెలుగుదేశం వర్గాల నుంచి ఈ డిమాండ్లు వస్తున్నా మరి వాటిని వారించడంలో హైకమాండ్ చూపెట్టాల్సినంత అప్రమత్త చూపెట్టలే. ఏదో ఒక మాట మీరు అలా మాట్లాడకూడదు అని అన్నట్లుగా వార్తలు అనుకూల మీడియాలో వార్తలు రాయించుకోవడం తప్ప కాంక్రీట్గా ఎవరిని వారించలే. సీనియర్ నాయకులు మంత్రులు కూడా వ్యాఖ్యానించడం మొదలయ్యాయి. సహజంగానే ఇది రాంగ్ మెసేజ్ జన సైనికులకు వెళ్ళింది. అంటే టీడీపీ నాయకత్వం కావాలనే ఈ రకమైన చర్చను ప్రోత్సహిస్తుంది. బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు స్పష్టత ఇచ్చిన ఆయన ఈజ్ నాట్ ది ఆథరైజ్డ్ పర్సన్. ఆయన ముఖ్యమంత్రి పదవి సీటు ఖాళీ లేదు, అండర్స్టాండింగ్ అగ్రిమెంట్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, అసలు ఈ డిబేటులో మీనింగ్ లేదు అని బుచ్చయ్య చౌదరి వివరణ ఇచ్చారు. కానీ ఆ మాట అనాల్సింది వాస్తవంగా లోకేష్ అనాలి. అసలు ఎవరు చెప్పారండి ఈ చర్చ? ముఖ్యమంత్రి సీట్ ఏమైనా ఖాళీ ఉందా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాగా నా పేరేంటి, నాతో సంబంధం ఏంటి? అయినా ఉప ముఖ్యమంత్రి మాకు పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఆ సీటు కూడా ఖాళీ లేదు కదా. సీఎం సీటు డిప్యూటీ సీఎం సీటు ఖాళీ లేనప్పుడు లోకేష్ డిప్యూటీ సీఎం అనే చర్చ ఎక్కడిది అని అనాలి. ఎక్కడ లోకేష్ నుంచి ఆ రకమైన స్పష్టీకరణ రాలే. పోనీ లేదు చంద్రబాబు నాయుడు అయినా అనాలి, నేనున్నా నన్ను అనలేకపోతే ఈ కూటమికి నా తర్వాత నాయకుడు పవన్ కళ్యాణ్, ఆ ప్లేస్లో గురించి చర్చ అనవసరం అని చెప్పాలి. లేదా తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసు ఎవరో చెప్పాలి కదా. ఎవరి నుంచి రాలేదు, ఓన్లీ అనుకూల మీడియాలో అలా ఎందుకు అంటున్నారు అని కథనం వచ్చింది. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. అందువల్ల ఇంతమంది మాట్లాడడం హైకమాండ్ సంబంధం లేకుండా హైకమాండ్ ఇండైరెక్ట్గా వారికి ఇండికేషన్ ఇవ్వకుండా మాట్లాడగలుగుతారా అనే క్వశ్చన్ వదిలేదు. ఇది జనసేన శ్రేణుల్లోనే ఒక రాంగ్ సెంటిమెంట్ సిగ్నల్ పోయింది. బహుశా పవన్ కళ్యాణ్ కూడా అండర్స్ట్ ఫీల్ అయి ఉంటాడు. ఎందుకంటే ఈ కూటమి ఏర్పడినప్పుడు ఉన్న అవగాహన ఏంటి, చంద్రబాబు నాయుడు నాయకుడు, పవన్ కళ్యాణ్ ఉప నాయకుడు.
ఇప్పుడు లోకేష్ అనే చర్చ ఎందుకు వచ్చింది? తెలుగుదేశం పార్టీ ఒకే క్రియాశీలకంగా చంద్రబాబు నాయుడు లేని సమయంలో ఈ కూటమికి తెలుగుదేశం పార్టీకి మాకు నాయకుడు కావాలి కదా అని టీడీపీ శ్రేణులు అనుకుంటున్నాయి. దానికి పరిష్కారంగా తెలుగుదేశం అధ్యక్షుడు చేయొచ్చు, మొత్తం పార్టీ మొత్తం లోకేష్ చేతిలో పెట్టచ్చు. పార్టీని ఆయన నడిపితే అధికార కూటమికి నాయకత్వం వేస్తున్న పార్టీ నాయకుడు సహజంగానే రాజకీయంగా స్టేచర్ ఎక్కువైపోతుంది కదా. కానీ ఈ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి అనే చర్చ రావడం అనేది డెఫినెట్గా అది పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎస్టీమ్ను, పొలిటికల్ స్టేచర్ను, పొలిటికల్ ప్రెస్టేజ్ను డాంపెన్ చేసి తగ్గిస్తుంది. ఇది మొదటి కారణం. ఇక రెండవ కారణం ఏంటంటే ప్రభుత్వం పట్ల పెరుగుతున్న అసంతృప్తి. ఎంత పెరుగుతుంది, ఎంత మోతాదులో పెరుగుతుంది, అది జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మారుతుందా? ఈ విశ్లేషణ వేరే. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఇప్పటికిప్పుడే మారే అవకాశం ఉందని నేను అనుకోను. కానీ వ్యతిరేకత, అసంతృప్తి అయితే పెరుగుతుంది. ఇది ప్రజల్లో కాదు, టీడీపీ శ్రేణుల్లో పెరుగుతుంది. మీరు ఎవరైనా టీడీపీ వాళ్ళని అడగండి, వాళ్ళ అందులో జనసేన శ్రేణులు ఇంకెక్కువ పెరుగుతుంది. కారణం ఏంటి అంటే చర్చలు జరుగుతున్నాయి, ఇన్నోవేటివ్గా ఉండాలి, అట్లుండాలి, ఇట్లుండాలి. మన చంద్రబాబు నాయుడు అంటున్నాడు, ఫైనాన్షియల్గా సంబంధం లేకుండా సొల్యూషన్లు వెతకాలి కలెక్టర్లు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లు ఆలోచించాలి, కేంద్రం నుంచి నిధులు ఆలోచించాలి, ఇవన్నీ అంటున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికీ సూపర్ 6 అమలు కాలే, అమలు చేయగలిగే పరిస్థితి కూడా లేదు. అమలు చేయకుండా ఉండటానికి జస్టిఫికేషన్లు మొదలయ్యాయి. ఇప్పుడు మీకు ఏమేం రాధాకృష్ణ లాంటి వాళ్ళు ఆంధ్రజ్యోతిలో కథనాలు రాస్తున్నారు, ఆయన కామెంట్ చేస్తున్నారు, సూపర్ 6 అమలు సాధ్యం కాదని తెలిసే హామీలు ఇచ్చారు. ఈ మాట మొదలు ఎన్నికలకు ముందే అనాలి కదా, ఎందుకు ఇచ్చావా ఈ హామీ అని. అప్పుడు అన్నారో లేదో నాకు తెలియదు. కానీ ఇప్పుడు అనడం వల్ల సహజంగానే ఇది ఒక గ్రౌండ్ ప్రిపేర్ అవుతుందా అనే క్వశ్చన్ వస్తుంది. సూపర్ 6 అమలు చేయగలుగుతారా? ప్రాక్టికల్గా అమలు చేయలేరు. లెక్కేస్తే కనీసం 2 లక్షల బడ్జెట్, 2,30,000 కోట్లు అనుకుంటాం రాష్ట్ర బడ్జెట్. అంతకన్నా ఎక్కువ కావాలి నిధులు, అంతకన్నా ఎక్కువ కావాలి. మరి ఏ రకంగా తీసుకొస్తారు ఈ డబ్బులు? సో ఇప్పటికిప్పుడు సంపద సృష్టించేది లేదు. కేంద్రము మన బడ్జెట్లో చూసాం కదా, బీహార్ పేరు 6 సార్లు పలికారు, ఆంధ్రప్రదేశ్ సార్ ఒక్క పేరు ఒక్కసారి వచ్చిందా? సో ఇలాంటి సిచ్యువేషన్లో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంటే, ఉదాహరణకు రైతాంగంలో మొదలైంది, ఏంటిది మాకు ఇంకా భరోసా పడలేదు. సో ఇవన్నీ ఒకటికొకటి జమై ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరిగితే అనివార్యంగా అది జనసేన పైన, పవన్ కళ్యాణ్ పైన కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో దానికి జనసేన సిద్ధంగా లేదు. లాభానికి సిద్ధంగా ఉంటారు ఎవరైనా, కానీ నష్టానికి ఎంత సిద్ధంగా ఉంటారు. సో తమ ఖాతాలో క్రెడిట్ పడితే అంగీకరిస్తారు, డెబిట్ పడితే ఎవరు అంగీకరించారు. ఇప్పుడు మీ అకౌంట్లో అనుకోకుండా 50,000 లక్ష పడింది అనుకోండి, మీరు టెన్షన్ పడతారా? రేపు చూసుకున్నానులే ఎవరి నుంచి పడ్డదో అనుకుంటారు. అదే ₹1,00,000 డెబిట్ కనబడదు అనుకో, మీకు నిద్ర వెంటనే లేచి కూర్చొని అది ఎక్కడి నుంచి డెబిట్ అయిందో చూసుకుంటారు. సో క్రెడిట్ అనేది రెడీ ఉంటారు ఎవరైనా, డెబిట్ రెడీ ఉండదు. అందువల్ల ఇది రెండవ ఫ్యాక్టర్. మూడవ ఫ్యాక్టర్ ఏంటంటే స్థానికంగా జనసేన బలంగా, జనసేన ఎమ్మెల్యేలుగా ఉన్న చోట కూడా టీడీపీకి వేళ్ళూనుకున్న నాయకులు ఉన్నారు. కూటమిలో భాగంగా, పొత్తులో భాగంగా జనసేనకి ఇవ్వచ్చు, కానీ టీడీపీకి బలమైనటువంటి నాయకత్వం ఉంది. ఆ బలమైన నాయకత్వాన్ని కాదని పార్టీ పొత్తు ధర్మంలో భాగంగా మీకు జనసేనకి ఇచ్చారు. అలాగే అక్కడ టీడీపీ నాయకుల పెత్తనం ఉంటుంది. జనసేన ఎమ్మెల్యే ఉన్నా యాక్చువల్గా టీడీపీ నాయకుల పెత్తనం ఉంటుంది. ఇక టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోటికి చెప్పాల్సిన అవసరమే లేదు, జనసేన వాళ్ళని ఎవరు పట్టించుకునే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఇది దిగువ స్థాయిలో జనసేన కార్యకర్తల్లో చర్చ మొదలైంది, అసహనం మొదలైంది. పవన్ కళ్యాణ్ ఆపుతున్నాడు మన కూటమి ధర్మం అని, కానీ ప్రాక్టికల్గా ఆ ఛాలెంజ్ మొదలైంది. నాలుగో ఫ్యాక్టరు అడ్మినిస్ట్రేషను. మీరు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మనసులో ఏముంది అనేది ఊహించి అధికారగణం కదులుతుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నా, లోకేష్కు ఉన్నటువంటి పవర్ పవన్ కళ్యాణ్కి ఉంటుందా? ఇదొక క్వశ్చన్. మీకు అవునన్నా కాదన్నా సీనియర్ అధికారులైనా ఎవరైనా లోకేష్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారా, పవన్ కళ్యాణ్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారా అనే క్వశ్చన్ మొదలవుతుంది. కూటమి గనక అన్ని ఈక్వల్ కూటమి అయ్యి ఉంటే మీకు ఈ ప్రాబ్లం ఉండేది కాదు. ఎందుకంటే తెలుగుదేశానికి ఒక 70 సభ్యులు ఉండి 20 సభ్యులు జనసేనకు ఉంటే
అధికారులకు కూడా పొలిటికల్ మెసేజ్ పోయేది, ఎందుకంటే జనసేన మద్దతు లేకపోతే ఈ ప్రభుత్వమే ఉండదు అని. కానీ నెంబర్స్ అసిమెట్రీ జనసేన పట్ల, ఎందుకంటే తెలుగుదేశానికే సొంతగా బలం ఉంది. సో అందువల్ల మీకు అడ్మినిస్ట్రేషన్లో లోకేష్కి ప్రియారిటీ ఇస్తున్నారా లేదా పవన్ కళ్యాణ్ ప్రియారిటీ ఇస్తున్నారా? ఇక్కడ కొంతమంది చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా కూడా అధికార గణం సీనియర్ అధికారులంతా లోకేష్కే ఎక్కువ విలువిస్తున్నారు, లోకేష్కి ఎక్కువ ప్రాధాన్యత. అంటే సీఎం గారి తనయుడు, సహజంగా సీఎం గారి తనయుడు కదా, సీఎంకి యాక్సెస్ కదా. అవును, మీకు లొకేషన్ సంతృప్తిపరిస్తే ఆ లోకేష్ అంగీకరిస్తే ఉదాహరణకి ఏదైనా, సో ఆయన సీఎంకి చెప్పుకుంటాడు అనేది. తర్వాత అనేక అంశాల్లో చంద్రబాబు నాయుడు కూడా ఆ నిర్ణయాన్ని లోకేష్కి వదిలేస్తున్నాడు కూడా, పార్టీ నిర్ణయాలు కానీ పొలిటికల్ కానీ ఇతర కథ కానీ. సో ఇది 5వ ప్రశ్నగా ముందుకు వస్తుంది. అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిస్తే వెరసి అనీజీ రిలేషన్షిప్ మొదలైంది. జనసేన టీడీపీల మధ్య ఒక రకమైన అనీజీ రిలేషన్షిప్ అయితే మొదలైంది. దాన్ని అలగడమా అని మీరు పేరు పెట్టండి రా, గులగడమా అని ఇంకోటి పేరు పెట్టచ్చు, ఏదైనా పేరు పెట్టండి. ఈ 5తో పాటు 6వ డైమెన్షన్ ఏంటంటే ఇదంతా కలిసి ఎక్కడ జగన్కి లాభం అవుతుందో అనే అనుమానం కూడా మొదలైంది. ఇప్పుడు మీరు మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చర్చ జరిగినప్పుడు వైసీపీ వాళ్ళు ఓపెన్ అన్నారు కదా, ఈ జనసేన వాళ్ళు ఇలా ఈ చర్చ మొదలు పెట్టడం వల్ల వైసీపీకి ఒక ఆయుధం ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో ఈ ఆయుధం ఇవ్వడం ఏంటి అని సరిగ్గా తిరుపతిలో పవన్ కళ్యాణ్ క్షమాపణ కోరినప్పుడు టీడీపీ వాళ్ళు ఇదే మాట అన్నారు. ఇలా ఉప ముఖ్యమంత్రి బహిరంగంగా ఒక మాట, ముఖ్యమంత్రి ఇంకో రకంగా మాట్లాడడం వైసీపీకి ఆయుధం అవుతుంది అని. సో ఇలా టీడీపీ వాళ్ళలో ఈ ప్రశ్న కొన్ని విషయాల్లో అయ్యో ఇది వైసీపీకి ఆయుధం అవుతుంది అని భావన ఉంది. జనసేనలో కొన్ని విషయాల్లో ఇది వైసీపీకి ఆయుధం అవుతుందని భావన ఉంది. ఇది వైసీపీకి ఆయుధం అయ్యేలా తమ మిత్రపక్షం తమ పార్ట్నర్ వ్యవహరిస్తున్నారు అని పరస్పరం భావిస్తున్నారు. రియాలిటీలో ఇద్దరు కలిసి అదే పనిచేస్తున్నారు. సందర్భం వేరు కావచ్చు, కాంటెక్స్ట్ వేరు కావచ్చు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిపి ఒక రకమైన అనీజీ రిలేషన్షిప్ ఉంది. ఇందులో 7వది బీజేపీ ఫ్యాక్టర్ ఉంది. బీజేపీ ఫ్యాక్టరు క్లియర్గా బీజేపీ జనసేన పట్ల అదనపు ప్రేమతో ఉంది. మీకు ఎక్కడైనా మీటింగ్లలో కూడా చూడండి, బాడీ లాంగ్వేజ్ చూడండి, నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్కి ఇచ్చే విలువ. ఈవెన్ ఎన్డీఏ మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు ఉండగా పవన్ కళ్యాణ్ పవన్ అయ్యే తుఫాన్ అయ్యే అన్నాడు మోడీ. నేను చంద్రబాబు నాయుడు తుఫాన్ అల్లే, పవన్ కళ్యాణ్ తుఫాన్ అన్నాడు. సో బీజేపీ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ పట్ల వారు మొగ్గు చూపుతున్నారు. నిజంగా కూడా 2014లో కూడా బీజేపీ డైరెక్ట్గా తెలుగుదేశంతో కలవలే, వయా జనసేనే. 2024 అయితే క్లియర్గా జనసేన బ్రిడ్జ్, జనసేన పట్టుకొచ్చి బీజేపీ టీడీపీని కలిపింది. సో ఇప్పటికీ ఐడియాలజికల్గా చూసుకున్న పవన్ కళ్యాణ్ మోర్ అగ్రెసివ్గా బీజేపీ ఎజెండా చెప్తున్నాడు. ఇప్పుడు కూడా సనాతన ధర్మ పరిరక్షణ యాత్రలు ఎక్కడ ఉన్నారు. సో అందువల్ల బీజేపీకి మోర్ రిలయబుల్గా పవన్ కళ్యాణ్ కనబడుతున్నాడు, నాట్ చంద్రబాబు నాయుడు. మీరు ఎవరిని అడగండి బీజేపీ నాయకుల్ని, మా నాయకత్వం చంద్రబాబు నాయుడు పూర్తిగా నమ్మరు. ఎందుకంటే గత అనుభవాల రీత్యా ఏమో ఎప్పుడు వెళ్ళిపోతాడో మాకు తెలియదు. అందువల్ల వాళ్ళు ప్రిపేర్ అయి ఉంటారు. దే ఆర్ మోర్ రిలయబుల్. అంటే మరి పవన్ కళ్యాణ్ కూటమిలో మిత్రపక్షాలు మార్చచ్చు, కానీ బీజేపీతో కలవడం, కలిసి విడిపోయి కలిసిన చరిత్ర లేదు కదా. ఇప్పుడు ఆయన అంతకుముందు వాళ్ళు 2019లో వామపక్షాలతో ఉండొచ్చు, 2024లో బీజేపీతో కలవచ్చు, అది వేరు. కానీ బీజేపీకి అనుభవం, కానీ చంద్రబాబు నాయుడుతో బీజేపీకి అనుభవం ఏంటి? మొదలు కార్గిల్ యుద్ధ నేపథ్యంలో వాజ్పేయి ప్రభుత్వాన్ని పట్ల సానుకూలత గమనించిన చంద్రబాబు నాయుడు అప్పుడు లెఫ్ట్తో పొత్తును వదులుకొని బీజేపీతో కలిశాడు. 2002 గుజరాత్ రైట్స్ అప్పుడు మళ్ళీ కాస్త దూరం అయ్యాడు. దూరం అయినట్లు కనిపించినా మళ్ళీ బీజేపీతోనే ఉన్నాడు. 2004 ఫలితాల అనంతరం అసలు మాది సెక్యులర్ పార్టీ, పొరపాటు కూడా జీవితంలో బీజేపీతో కలవము, అసలు బీజేపీతో కలవడం ఏంటి, అందులో మోడీతో కలవడం ఏంటి అని మొదలుపెట్టారు. మళ్ళీ 2014 వచ్చే వరకు కలిశారు. ఎందుకంటే దేశంలో యూపీఏకి వ్యతిరేకంగా, కాంగ్రెస్కి వ్యతిరేకంగా గాలి వీస్తుందని గమనించి, తర్వాత 2018 వచ్చే వరకు మోడీకి వ్యతిరేకంగా గాలి వీస్తుందని మళ్ళీ భావించారు. మళ్ళీ మోడీకి దూరం అయ్యారు, ఎక్స్ట్రీమ్గా పోయి మోడీని విమర్శించారు. ఈవెన్ కాంగ్రెస్ కమ్యూనిస్టులు కూడా తిట్టినంత తిట్టారు.
తర్వాత మళ్ళీ 2019 ఎలక్షన్స్లో మోడీ మళ్ళీ రావడంతో కంప్లీట్ కామ్ అయిపోయారు. మళ్ళీ మోడీతో ఫ్రెండ్షిప్కు, బీజేపీతో స్నేహానికి ఒక రకంగా ఆరాటపడ్డారు, వెంబడపడ్డారు. జీవీఎల్ నరసింహరావు భాషలో చెప్పాలంటే వెంటబడ్డారు. మళ్ళీ 2024 కలిశారు. ఈ చరిత్ర అంతా చూసిన బీజేపీకి 25 ఏళ్ల చరిత్ర కదా ఇది. ఈ 25 year హిస్టరీ చూసిన తర్వాత ఎట్లా నమ్ముతారండి బీజేపీ? సో బీజేపీకి దే కన్సిడర్ పవన్ కళ్యాణ్ యాజ్ ఎ బెటర్ అలై, యాజ్ ఎ మోర్ రెలయబుల్. అంటే 3 మిత్రపక్షాలు ఉంటే 2 మిత్రపక్షాల మధ్య బంధం ఎక్కువ ఉంది. అది వెంటనే నీకు జామెట్రీ గుర్తొస్తుంది, ద సమ్ ఆఫ్ ద 2 sides ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ద థర్డ్ సైడ్ అని. సో ఇక్కడ 3 పార్టీలు ఉన్నాయి, టీడీపీ, జనసేన, బీజేపీ. జనసేన బీజేపీ బంధం బలంగా ఉండడం వల్ల ఒక అసిమెట్రీ కూడా కూటమిలో ఉంది. అందువల్ల ఇప్పుడు మీకు 7 కారణాలు చెప్పాను. జనసేన టీడీపీల మధ్య ఒక అన్ఈజీ రిలేషన్షిప్ అనేది అయితే మొదలైంది. ఇది ఎక్కడ దాకా వచ్చింది అనేది ఇంకొకటి కూడా చెప్తాను. 8వది, టీడీపీ వాళ్ళలో ఏముందంటే మేము అనవసరంగా ఈ పొత్తు పెట్టుకున్నాం, అనవసరంగా బీజేపీ సీట్లు ఇచ్చాం, జనసేన సీట్లు ఇచ్చాం, ఇప్పుడు ఈ గాలి చూస్తే జగన్ పట్ల ఇంత వ్యతిరేకత ఉందని మేము అనుకోలేదు, అసలు మేము సొంతగా పోటీ చేసినా గెలిచే వాళ్ళం, అసలు ఈ ఎందుకు పెట్టుకున్నాం ఈ తంట అంతా అని టీడీపీ వర్గాల్లో ఒక ఫీలింగ్ ఉంది. అనేక సందర్భాల్లో బహిరంగ కూడా వ్యక్తం చేస్తున్నారు. జనసేన వర్గాల్లో ఉన్న భావన ఏంటంటే అసలు మేమే కలిసి ఉండకపోతే టీడీపీకి ఇంత సీన్ ఉండేదా, వాతావరణం ఇంత మారేదా, పవన్ కళ్యాణ్ కదా గేమ్ చేంజర్ అని. అది రియాలిటీ కూడా, అది చంద్రబాబు నాయుడు కూడా అంగీకరించిన రియాలిటీ. అందువల్ల నెంబర్స్ని చూస్తామో టీడీపీ వారికి అనిపిస్తోంది జనసేన లేకపోయినా బీజేపీ లేకపోయినా మేము పవర్లోకి వచ్చే వాళ్ళం అనేది అరిథమెటిక్ చూసి ఫీల్ అవుతున్నారు. జనసేన వాళ్ళేమో కెమిస్ట్రీ చెప్తున్నారు, టీడీపీ వాళ్ళేమో అరిథమెటిక్ చెప్తున్నారు. ఈ అరిథమెటిక్ కెమిస్ట్రీకి ఎంపీసీ జమాయించడం లేదు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలవాలి, కానీ కలుస్తలేదు. సో అందువల్ల ఈ 8 కారణాల రీత్యా టీడీపీ జనసేనల మధ్య అనీజీ రిలేషన్షిప్ అని మొదలైంది. ఇక దానికి మీరు ఆలుగారని పేరు పెట్టుకుంటారా, గులిగారని పేరు పెట్టుకుంటారా, మీ ఇష్టం అది. సార్ ఒక్క విషయం, మీరు 8 ప్రశ్నలు చెప్పారు, నాదొక ప్రశ్న సార్. తెలుగుదేశం పార్టీ 8 అంశాలు, అది 8 అంశాలు. నాదొక ప్రశ్న, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని సరే మనకి సొంతంగా మనం గలగలము అని ఆలోచించి ఇప్పుడు ఏవైనా పక్కన పెట్టడమో లేకపోతే ఆయన చిన్న చూపు చూసే సాహసం చేస్తారు? ఎందుకంటే 2014 నుంచి 19 వరకు కూడా వైసీపీ రుచి చూసింది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు. బయటికి రావడానికే భయపడ్డారు, ఆయన నిండు సభలో ఏడ్చేలా చేశారు. సో మళ్ళీ ఆ రిస్క్ చేస్తారు ఆయన? అంటే ఒకటి యాజ్ ఆఫ్ ఇందులో మీ ప్రశ్నకు 2 రకాల ఆన్సర్. ఒకటి, చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ పట్ల ఏ రకమైన అగౌరవాన్ని చూపడం లేదు. లెట్ అస్ బి, మిగతా వాళ్ళు ఎవరేం మాట్లాడినా పవన్ కళ్యాణ్ పట్ల టీడీపీ నాయకత్వం చాలా గౌరవంగా ఉంది. పవన్ కళ్యాణ్ కంట్రిబ్యూషన్, పొలిటికల్ కంట్రిబ్యూషన్ అనేక సార్లు బహిరంగంగా ఎక్నాలెడ్జ్ చేస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు మాట్లాడిన సరళి చూసినా, లోకేష్ మాట్లాడిన తీరు చూసినా, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ గమనించినా అదేదో హిపోక్రసీగా పొలిటికల్ అవసరం రీతి అంటున్నట్టు కనిపించడం లేదు. దే సీరియస్లీ బిలీవ్ ఇట్. పవన్ కళ్యాణ్ కంట్రిబ్యూషన్ వల్ల ఈ కూటమి పవర్లోకి వచ్చింది అని. నిజంగా మనం మాట్లాడుతున్న వాళ్ళను జాగ్రత్తగా గమనిస్తే సైకాలజీ అర్థమవుతుంది కొంత. చంద్రబాబు నాయుడు, లోకేష్ ఏదో రాజకీయ అవసరాల కొరకు పవన్ కళ్యాణ్ పట్ల గౌరవాన్ని వ్యక్తం చేస్తున్నారని అనుకోవడం లేదు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ తీసుకున్న పొలిటికల్ స్టాండ్ మమ్మల్ని పవర్లోకి తెచ్చింది. టీడీపీ శ్రేణులు భావిస్తే భావించవచ్చు నెంబర్స్ని చూసి, చంద్రబాబు నాయుడు, లోకేష్ భావిస్తున్నారని అనుకోను. అట్లీస్ట్ అదైతే వ్యక్తం చేయడం లేదు ఎక్కడ. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు పట్ల, ఆయన నాయకత్వం పట్ల అవిధేయత కానీ, నేను కూడా సమానమే చంద్రబాబు నాయుడుతో అని కానీ ఎక్కడా మీకు చూపెట్టలేదు. జనసేనలో వస్తున్న ప్రశ్న ఇదే, మా నాయకుడు చంద్రబాబు నాయుడు తర్వాత నేను అని కూడా అనడం లేదు కదా. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం అంటున్నాడు. ఎక్కడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో సమానంగా తనకు తాను ఈక్వేట్ చేసుకోవడం లేదు. చంద్రబాబు నాయుడుతో పాటు నేను అని కూడా ఈక్వేట్ చేసుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేస్తున్నానే కదా చెప్తున్నాడు. మధ్యలో టీడీపీ వాళ్ళేమో లోకేష్ను ముందుకెందుకు తెస్తున్నారు? మరి లోకేష్ ఉప ముఖ్యమంత్రి తర్వాతే కదా, ఈక్వల్ ఎట్లయితారు? జనసేన మా నాయకుడేమో చంద్రబాబు నాయుడుతో ఈక్వల్ అని చెప్పుకోవడం లేదు, చూపెట్టడం లేదు. టీడీపీ వాళ్ళేమో లోకేష్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్కి ఈక్వల్గా కూర్చొని పెడదామని చూస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం అనేది జనసేన వాళ్ళ భావన. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా లోకేష్ పట్ల కానీ చంద్రబాబు నాయుడు పట్ల కానీ ఆ రకమైన భావన చూపెట్టడం లేదు. కానీ దిగువ స్థాయిలో ఈ పరిణామాలు వస్తుంటే
అనివార్యంగా దిగువ స్థాయిలో అనీజీ రిలేషన్షిప్ మొదలవుతే అది ఎక్కడో చోట పైన రిఫ్లెక్ట్ అవుతుంది కదా. దీంట్లో ఇతర రకాల సమస్యలు వస్తాయి, నామినేటెడ్ పదవులు వస్తాయి, అభివృద్ధి పనులు వస్తాయి, అనర్థమైన కాంట్రాక్ట్లు వస్తాయి, ఇవన్నీ కూడా కలగాబలగమైపోతాయి. సో అందువల్ల ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ పరస్పరం అగౌరవం చూపెట్టుకొని ఆ స్వభావం కూడా కనిపించట్లేదు. కానీ భవిష్యత్తులో ఏమైతాయి నోబడి నోస్. ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ చెప్పినట్లు రాజకీయాలు ఎప్పుడూ నిశ్చలంగా ఉండవు. ఇది ఆయన చెప్పింది, నేను చెప్పింది కాదు. నేను ఎక్కువ రాధాకృష్ణ గారిని కోట్ చేస్తాను, ఎందుకంటే నేనేమైనా మాట్లాడితే ఇమీడియట్గా నాపై నిందారోపణలు వేస్తారు. సో ఈయన వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు అని. రాధాకృష్ణ పైన అలాంటి నిందారోపణలు వేయరు కనుక నేను ఆ టేక్ షీల్డ్. నేను చెప్పే అంశాలు, నేను నమ్మే అంశాలు ఒకవేళ రాధాకృష్ణ గారు కూడా అంటే రాధాకృష్ణ గారు చెప్పారని రాధాకృష్ణ చెప్పాడు అంటున్నా. ఎందుకంటే దాంతో ఒక పంచాయతీ పోతుంది. అయ్యా నేను చెప్పడం కాదయ్యా, మీకు మీ తస్మదీయుడు కానీ రాధాకృష్ణ చెప్తున్నాడు అని. సో ఆయనే చెప్పాడు క్లియర్గా ఆయన వీకెండ్ కామెంట్లో, రాజకీయాలు ఎప్పుడూ నిశ్చలంగా ఉండవు. పవన్ కళ్యాణ్ ముందు పెట్టి తెలుగుదేశానికి ప్రత్యామ్నాయం కావాలని బీజేపీ జాతీయ నాయకత్వం ఆలోచిస్తుందని చెప్పారు. సరిగ్గా నేను ఇదే చెప్పాను. మీకు ఇక్కడ బీజేపీ స్ట్రాటజీ వేరుంటుంది. సో అందువల్ల మీకు ఇప్పటికిప్పుడు వాస్తవంగా జనసేన టీడీపీ నాయకత్వాల మధ్య ఏ ప్రాబ్లం లేకపోవచ్చు. భవిష్యత్తులో ఏముంటుంది ఎవరమో చెప్పలేము. అందుకే రాధాకృష్ణ ఉపాఖ్యానం రాజకీయాలు నిశ్చలంగా ఉండవు. ఏం జరుగుతుంది ఎవరని చెప్పగలుగుతాం. సో ఇది ఎప్పుడు జరుగుతుంది ఎవరని చెప్పగలుగుతాం. బీజేపీ వర్గాల్లో అయితే చర్చ ఇది ఎక్కువ కాలం మేము కలిసి ఉండలేము అనే భావన కూడా మొదలైంది. ఇది 2029 వరకు చెక్కు చెదరకుండా ఉంటుందా, నోబడి నోస్. ఎందుకంటే పాలిటిక్స్ చాలా వేగంగా పరిణామాలు చెందుతూ ఉంటాయి. ఎవరు ఎప్పుడు ఎక్కడ కలుస్తారు, ఎవరు ఎవరితో కలుస్తారు, ఎవరి వ్యూహం ఎలా ఉంటుంది అని. ఇప్పుడు రేపు అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తి స్థాయిని బట్టి ఉంటుంది. అసంతృప్తి బాగా పెరుగుతుందనుకోండి, ఆ బిల్లు మేమెందుకు కట్టాలి అని బీజేపీ జనసేనలు ఆలోచించవచ్చు. లేదు ఈ అసంతృప్తి వల్ల ఎక్కడ వైసీపీ పుంజుకుంటుందో ఆ పొలిటికల్ స్పేస్లో మేము ఉండాలి అని కోరుకోవచ్చు. ఇట్ కెన్ హ్యాపెన్ ఇన్ ఎనీథింగ్. లేదు టీడీపీ వాళ్ళలోనే ఒక భావన పెరగచ్చు, ఏంది పంచాయతీ మాకు ఎప్పటికీ ఇంత మంచి నెంబర్స్ ఉంచుకొని సొంతగా మేము అధికారంలోకి వచ్చే పొజిషన్ కూడా ఉన్నాక వై కాంట్ వి కాల్ షాట్స్ ఉన్నోళ్ళు ఉంటారు, పోయేళ్ళు పోతారు. మేమేం పంపించడం లేదు కదా వారిని, మేమేం వెళ్ళిపోమని అనడం లేదు కదా. అయినా మాకు ఇన్న నెంబర్స్ ఉన్న తర్వాత మా లొకేషన్ మేము ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చేసుకున్నాం, మీకేం అభ్యంతరం. ఇది టీడీపీ వాళ్ళలో కూడా పెరగవచ్చు. సో ఈ గ్యాప్ పెరుగుతున్న కొద్దీ ఎక్కడ దాకా పోతుంది, ఇప్పటికిప్పుడు కూటమి చీలిపోతుందా విడిపోతుందా అనే ఊహాగానాలు మనం ఇప్పుడే చేయలేము. కానీ ఖచ్చితంగా కూటమి ఇలాగే ఫెబికాల్ని మించిన బంధం ఉంటుందని ఎవరూ చెప్పలేము. ఎందుకంటే రాజకీయాలు అలా ఎక్కడా ఉండవు. ఎన్ని పార్టీలు కలిసి ఎన్ని పార్టీలు విడిపోలేదు మీకు దేశంలో. అందులో ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీకి మధ్య రిలేషన్స్ అలాగే ఉంటాయి. మీకు చాలా కొన్ని రిలేషన్స్ మాత్రమే స్టాండర్డ్గా ఉంటాయి. మీరు ఎక్కడన్నా చూడండి, మీకు బీఆర్ఎస్ 2004లో కాంగ్రెస్తో కలిసింది, తర్వాత కాంగ్రెస్తో కలవలేదు. 2009 ఎలక్షన్స్కి ముందు కేసీఆర్ మీరు ఈవెన్ రిజల్ట్స్ రాకముందే బీజేపీ పంజాబ్లో ఎక్కడో మీటింగ్ జరుగుతుంది, లూధియానాలో అనుకుంటా, అక్కడికి వెళ్ళారు. ఇంకా రిజల్ట్ కూడా రాలే అంటే బీజేపీ పవర్లోకి వస్తుందని భావించి తర్వాత వెనక్కి వచ్చాడు. అస్సాం బీజేపీతో కలిసిన సందర్భం ఉంది, అస్సాం గణ పరిషత్ విడిపోయిన సందర్భం ఉంది. బీహార్లో జేడీయూ ఎన్నిసార్లు ఇటు అవుట్ అయింది మనకు తెలుసు కదా, ఒక 5-6 సార్లు ఇటు అవుట్ అయ్యాడు నితీష్ కుమార్. తర్వాత మీకు హర్యానా జననాయక జనతా పార్టీ ఒకప్పుడు బీజేపీతో ఉండే, ఇప్పుడు లేదు. జమ్మూ కాశ్మీర్ పీడీపీ ఒకసారి బీజేపీతో ఉండే, నేషనల్ కాన్ఫరెన్స్ ఒకసారి బీజేపీతో ఉండే, ఇప్పుడు లేరు. ఒకసారి కాంగ్రెస్తో ఉండే తర్వాత లేరు, ఇప్పుడు మళ్ళీ ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ పోయేటట్టున్నారు నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్తో. మీకు కర్ణాటక జేడీఎస్ ఒకసారి కాంగ్రెస్తో కలిసి ఉండే, ఒకసారి బీజేపీతో కలిసి ఉండే. మీకు మహారాష్ట్రలో మీకు శివసేన ఒకప్పుడు బీజేపీతో కలిసి ఉండే, ఇప్పుడు లేదు. మీకు ఒరిస్సా 2009 వరకు బిజు జనతా దళ్ బీజేపీతో కలిసి ఉండే, తర్వాత విడిపోయింది. పంజాబ్ శిరోమణి అకాలీ దళ్ బీజేపీతో కలిసి ఉండే, ఇప్పుడు లేదు. తమిళనాడు ఏడీఎంకే డిఎంకేలు కాంగ్రెస్ బీజేపీల మధ్య చాలాసార్లు మారాయి కదా, ఇప్పుడు ఈ మధ్య కాలంలో కాంగ్రెస్తో గట్టిగా డిఎంకే ఉంటుంది. ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ పార్టీ బీఎస్పీలు ఒక సందర్భంలో మీకు కాంగ్రెస్తో ఒక సందర్భంలో బీజేపీతో ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్
మీరు ఒకప్పుడు బీజేపీతో కలిసే మళ్ళీ విడిపోయాయి, కాంగ్రెస్తో కలిసే మళ్ళీ ఇప్పుడు ఎవరితో లేరు. ఇప్పుడు దేశమంతటా చెప్పాను కదా నీకు. ఇలా ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీల రిలేషన్స్ స్టాండర్డ్గా ఉన్నాయి, చాలా పరిమితం. అందువల్ల వాట్ విల్ హ్యాపెన్ నోబడీ నోస్. సార్ ఏంటి చిరంజీవి గారు టార్గెట్ అయ్యారా? నిన్న ఆయన ఏదో ఒక ఫంక్షన్లో మాట్లాడిన దాన్ని నేషనల్ మీడియాలో కూడా దాన్ని చాలా తప్పు పట్టి మాట్లాడే పరిస్థితి. అంటే ఒక తాత నాకు మనవడు కావాలని కోరుకోవడంలో తప్పు లేదా అని ఒక వర్గం అంటే, ఆ రకంగా ఎలాగ అంటారు జెండర్ కోసం అని చెప్పి మరొక రకం. చిరంజీవి గారు బయట ఒకసారి మీకు వినిపిస్తాను సార్, ప్లే చేయండి. బయట ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు, ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్లాగా ఉంటుంది నాకు. లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగాడు. చరణ్ ఈసారికి సరే ఇంకొక అబ్బాయిని కంటరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక తనకి. అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటేనే మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటడేమో నా భయం. లవ్లీ కిడ్స్ సార్. ఇది సార్ అదే అన్నది సీరియస్గా అన్నట్టు లేదు, చాలా హ్యూమరస్గా అన్నాడు. అవును. బట్ అంటే ఆయనకి 2 బిడ్డలు కదా నాకు తెలిసినంత. శ్రీజ, సుష్మిత అనుకుంటా. ఇద్దరికి కూడా ఆడపిల్లలే. రామ్ చరణ్కు మళ్ళీ ఆడపిల్ల. అందువల్ల 5 మనవరాలు వచ్చాక, 5 మనవరాలు వచ్చాక మొదలే గ్రాండ్ మనమడు కావాలని కోరుకోవడం ఒక రకమైతే, 5 మనవరాళ్ళు పుట్టాక ఒక మనమడు కావాలని కోరుకోవడం తేడా ఉంటుంది. రెండు ఒక్కటిగా చూడలేము మనం. అసలు ఫస్టే నాకు మనవరాలద్దు, మనవడే కావాలి, కూతురు వద్దు, కొడుకే కావాలి అని భావించడం తప్పవుతుంది. కానీ ఒక కొడుకు ఉండగా కూతురు కావాలనో, కూతురుండగా కొడుకు కావాలనో, ఎవరైనా వీరొకరు వారొకరు ఉంటే బాగుండు అని సగటు కుటుంబాలు ఎవరైనా అనుకుంటాయి. సో మీకు అలాగే 5 మనవరాళ్ళు ఉన్నాక ఒక మనవడు కూడా ఉంటే బాగుండు అని ఒక తాతగా భావించడంలో తప్పు ఉండకపోవచ్చు. కానీ చిరంజీవి అన్నది ఏంటంటే మా లెగసీని కంటిన్యూ చేయాలి. అక్కడే ఇబ్బంది వచ్చింది. లెగసీ అమ్మాయిలు తీసుకెళ్ళరా, లెగసీకి అబ్బాయిలే కావాలా, నీకు లెగసీకి గ్రాండ్ సన్నే కావాలా, గ్రాండ్ డాటర్ కాకూడదా అనేటువంటి క్వశ్చన్ మొదలైంది. ఇప్పుడు నెహ్రూ లెగసీని ఎవరు తీసుకెళ్లారు? సన్ కాదు, డాటరు. నెహ్రూ లెగసీని ఇందిరాగాంధీ ముందుకు తీసుకెళ్ళినంతగా ఏ తండ్రి లెగసీని ఏ కొడుకు తీసుకెళ్ళాను నాకు చెప్పండి. ప్రపంచంలో నెహ్రూ కూతురుగా మొదలైన ఇందిరాగాంధీ రాజకీయ జీవితం, నెహ్రూని ఇందిరాగాంధీ తల్లి అనే దశకొచ్చే వరకు మీకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. జుల్ఫికార్ అలీ భుట్టో లెగసీని ఎవరు తీసుకెళ్లారు? బెనజీర్ భుట్టో తీసుకెళ్లారు కదా. మీకు సినిమాలో బండారు నాయకే కుటుంబ లెగసీని కూతురే కదా తీసుకెళ్ళింది, చంద్రికా కుమారత్వంగా. మీకు షేక్ ముజిబుర్ రెహమాన్ లెగసీని మామూలుగా తీసుకెళ్ళే కదా షేక్ హసీనా బంగ్లాదేశ్లో. సో ఇలా ప్రపంచంలో చాలా చోట్ల కూతుర్లు కూడా రాజకీయ రంగంలోనే కాదు, ఈవెన్ అనేక రంగాల్లో తమ లెగసీని కూతుర్లు అద్భుతంగా తీసుకెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకా తీసుకెళ్ళాలని కోరుకోవాలి. అందువల్ల అయితే సినిమా రంగానికి వచ్చే వరకు మీరు ఎక్కడైనా గమనించండి, ప్రముఖ హీరోల కొడుకులు హీరోలు అవుతారు, ప్రముఖ హీరోల కూతురు హీరోయిన్ కారు మీకు ఎక్కడ. ఎందుకంటే సినిమాలో ఉన్నటువంటి ఆ జెండర్ డిస్క్రిమినేషన్ అందాం, ఏమైనా దానికి ఏ కారణమైనా చెప్పండి. మీకు ఎక్కడైనా చూడండి, మీరు హీరోలు ప్రముఖ హీరోల కొడుకులు హీరోలు అవుతారు, ప్రముఖ హీరోల కూతుర్లను రానియరు. రాలేదు అట్లీస్ట్ రానివారని అనడం కన్నా. అంటే సినిమాలో ఆ ధోరణి ఉంది. దానికి కారణం ఏంటి సమాజానికి తెలుసు, సినిమా వాళ్ళకి తెలుసు. మధ్య బాలీవుడ్ లో కొంతమంది ఉన్నారేమో కానీ హీరోయిన్లు మన తెలుగు సినిమాలో మాత్రం ప్రముఖ హీరోల కూతుర్లు ప్రముఖ హీరోయిన్ గా ఉన్న వాళ్ళు నాకు గుర్తున్నంత వరకు సబ్జెక్ట్ కరెక్షన్ ఉన్నారా మరి చెప్పాలి మీరు. సో మరి ఎన్టీ రామారావు కూతుర్లు ఉన్నారు, కొడుకులు ఉన్నారు. కొడుకేలే హీరోలు అయ్యారు కానీ కూతుర్లు ఎవరు సినిమాలోకి ఎంటర్ కాలే. మరి అక్కనే నాగేశ్వరరావు కొడుకు అయ్యాడు, కూతురు ఉన్నారో లేదో తెలియదు నాకు. సో ఇలా మీరు ఎవరైనా తీయండి, కూతుర్లు కూడా ఉన్నారు కదండి, వాళ్ళు ఏం రాలేదు సినిమా రంగంలో. కృష్ణ కొడుకు హీరో అయ్యారు, కూతురు వచ్చింది కానీ ఏదో 1-2 సినిమాలు ఏవో తీసుకున్నారు కానీ ఆవిడ అంత స్టార్ హీరోయిన్ లాగా అది లేదు. ఎక్కడ హీరోయిన్లు కాలే. సోహన్ బాబు గారు అయితే అసలు ఏమీ లేదు. ఇదొక ఎగ్జాంపుల్ అయితే మనకు క్లియర్ గా కనబడుతుంది. అందువల్ల పొలిటికల్ ఫిలిం లెగసీని అన్నా, బట్ సినిమా హీరోయిన్ కావడం లెగసీ కాదు కదా. చిరంజీవి లెగసీ అంటే సినిమా హీరోయినే కావాలని రూల్ ఏం లేదు. షీ కెన్ బి ఏ సినిమా ప్రొడ్యూసర్, షీ కెన్ బి ఎనీథింగ్ కదా. బట్ ఏదైనా తమ లెగసీ, ఇది భారతదేశంలో కొడుకు పట్ల ఒక ప్యాట్రిలీనియల్ సోషల్ రిలేషన్స్ అంటారు. ఈ రకమైన స్వభావము అంటే మాకు పుణ్యలోకాలకు కొడుకే తీసుకెళ్తాడు,
నాకు గుర్తున్నంత వరకు వాజ్పేయికి నిప్పంటించిన కూతురు నిప్పంటించింది, కొడుకు కాదు. సో మరి మీకు వాజ్పేయి కూతురు లేదు యాక్చువల్గా, అడాప్టెడ్ డాటర్ అంటే పెంపుడు కూతురు. వాజ్పేయి బ్రహ్మచారి కనుక ఆయనకు పెంపుడు కూతురు ఆయనకు అంత్యక్రియలు చేసినట్టు గుర్తు నాకు, సబ్జెక్ట్ కరెక్షన్, ఆయన పెంచుకున్న కూతురు. సో అందువల్ల ఇలా రాజకీయాలు మనకు లెగసీకి వచ్చే వరకు కొడుకు మనమడు మగ సంతానమే లెగసీ తీసుకెళ్తుంది, ఆడ సంతానం తీసుకెళ్ళదు అనేటువంటి ఒక సామాజిక భావన ఏదైతుందో అది సన్ ప్రిఫరెన్స్ కారణమవుతుంది. మీరు నార్మల్గా సాధారణ పరిస్థితుల్లో ఉంటే పురుష జనాభా కన్నా స్త్రీల జనాభా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఫిమేల్ ఫీటస్ వైద్య శాస్త్రం ప్రకారము జీవించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అది గ్రేటర్ స్కోప్ ఆఫ్ సర్వైవల్ దెన్ ద మేల్ ఫీటస్. మెడికల్ సైన్స్ చెప్పేది ఏంటంటే ఆడ శిశువుకు సర్వైవల్ ఇన్స్టింక్ట్ ఎక్కువ మగ శిశువు కన్నా. అందువల్ల నార్మల్ సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ ఉంటే ఫిమేల్ పాపులేషన్ విల్ బీ హయ్యర్ దెన్ ద మేల్ పాపులేషన్. మీరు అందుకే కేరళ చూడండి, యూరప్ చూడండి, అమెరికా చూడండి, ఎక్కడైనా మీకు ఫిమేల్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే బెటర్ సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఉన్న సౌత్ ఇండియాలో చూడండి, మీరు ఫిమేల్ మేల్ రేషియో చూడండి దాదాపు సమానంగా ఉంటుంది. కేరళలో అయితే ఎక్కువ ఉంది. కానీ నార్త్ ఇండియా చూడండి మీరు, ఫిమేల్ మేల్ రేషియో చాలా అన్యాయంగా ఉంటుంది, మహిళలకు వ్యతిరేకంగా. చైల్డ్ సెక్స్ రేషియో చూడండి, పిల్లలు మగ పిల్లలు క్లియర్గా ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని అమర్త్య సేన్ మిస్సింగ్ ఉమెన్ అనే కాన్సెప్ట్ పెట్టాడు. నార్మల్ సర్కమ్స్టెన్సెస్ అయితే ఉమెన్ ఎక్కువ ఉండాలి, లేరు. కారణం ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి ఈ సన్ ప్రిఫరెన్స్. అంటే దీనికి రిలీజియస్ సెంటిమెంట్ ఉంది, ఎకనామిక్ రిలేషన్స్ కూడా ఉన్నాయి, మన సోషల్ రిలేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మ్యారేజ్ అయితే ఆడకూతురు ఇంకోరింటికి వెళ్తుంది, కానీ మగవాడేమో మన ఇంట్లోనే ఉంటాడు. నీకు ఎవరో ఇల్లరిక మల్లుళ్ళు ఎప్పుడో పాత రోజుల్లో పోయాయి. మీకు పెళ్ళైన తర్వాత ఆడకూతురు ఎంత సమర్థురాలైనా, ఎంత నీవు ప్రేమించినా అల్టిమేట్గా నీ ఇంట్లో అయితే ఉండరు కదా అనే భావన. సో ఇవన్నీ కూడా ఒక వెబ్ సోషల్ రిలేషన్స్, ప్యాట్రిలీనియల్ పితృస్వామిక సామాజిక సంబంధాలు ఉన్నాయి. స్త్రీలకు ఆస్తి హక్కు ఇచ్చినా ఇప్పటికీ కూడా అమలు కాని సిచ్యువేషన్ ఉంది. పితృస్వామిక ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. సో ఈ ప్యాట్రిలీనియల్ సోషల్ రిలేషన్స్, ప్యాట్రియార్కల్ ఎకనామిక్ రిలేషన్స్, అలాగే రిలీజియస్ సెంటిమెంట్, అంటే మగ సంతానమే ఉంటేనే పుణ్యలోకాలకు పోతాం, ఇవన్నీ కూడా ఉన్న సమాజంలో మనం బతుకుతున్నప్పుడు వీటిని ఛేదించి తేడా లేదు ఆడకూతురు మగ బిడ్డ అనేది అల్టిమేట్గా ఎవరైనా నీ లెగసీని తీసుకెళ్ళవచ్చు. సో అది ఇవాళ ఈక్వల్లీ కాంపిటెంట్ ఉమెన్ అనే ఒక మెసేజ్ సమాజానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాంటి పరిస్థితుల్లో చిరంజీవి లాంటి ఒక జనాదరణ కలిగిన వ్యక్తి ఒక రాంగ్ ఇండికేషన్. ఒకవైపు మోడీ బేటీ బచావ్ బేటీ పడావ్ అంటుంటే బేటీ కాదు బేటా మా లెగసీని తీసుకెళ్తారు అని చిరంజీవి నేపదేశంగా అన్నా, ఆయన చమత్కారంగా హాస్య రసం కలిపి అన్నా, ఏదన్నా దట్ సెన్స్ రాంగ్ సిగ్నల్ కదా. మా లెగసీ తీసుకెళ్ళడానికి మగ సంతానమే, ఆడ సంతాన లెగసీ తీసుకెళ్ళదు అనే ఒక మెసేజ్ ఏదైతే పోయిందో దట్స్ ఎ రాంగ్ మెసేజ్. అందువల్ల చిరంజీవి టార్గెట్ అయ్యారు. చిరంజీవి 5 మనమరాళ్ళు ఉండగా ఒక మనమడు కావాలి అని కోరుకోవడం సమాజం తప్పుపడుతుంది అనుకోను. 5 మనమరాళ్ళు ఉన్నప్పుడు డైవర్సిటీ కావాలని మనమడు కావాలి, మనవరాలు కావాలని కోరుకుంటారు. కానీ మనవరాలైనంత మాత్రాన తప్పు పట్టాల్సింది ఏం లేదు కదా. మీకు ఆ చాయిస్ ఏంది, గ్రాండ్ డాటర్ గ్రాండ్ సన్ చాయిస్ ఏంది, గ్రాండ్ డాటర్ అనే ఈక్వల్ కదా. మీరు అన్నట్టుగా సార్ సినిమా లెగసీకి సంబంధించి ఆయన ఒక మెగాస్టార్లా ఎదిగారు. రామ్ చరణ్ కూడా ఈరోజు స్టార్ అయ్యారు, పవన్ కళ్యాణ్ గారు కూడా స్టార్ అయ్యారు. సో దాని మీద ఈయనంటూ వారసత్వం ఉండాలని అది క్యాజువల్గా నవ్వుతా అన్న మాటలు, దాన్ని వేరే రకంగా తీయాల్సిన అవసరం. లెగసీ అనే వరకు వచ్చేవరకు మీరు మనవరాళ్ళు కూడా కూతుర్ని కూడా యాక్ట్రెస్ చేసి ఒక గొప్ప యాక్ట్రెస్ అంటే మగవాడే చేయాలండి మనం ముందే అనుకున్నాం కదా సార్, ఎప్పుడు జరగలేదు కదా. జరగలేదు, అదే అక్కడ ఆ కాంటెక్స్ట్ ఉండడం వల్లనే బహుశా చిరంజీవి అన్ని ఉండాలి. కానీ ఏదన్నా దట్ సెన్స్ మెసేజ్ కదా సార్. ఇప్పుడు సినిమా అయినా ఏదైనా నిజంగానే మహిళలకు కూడా సినిమా రంగంలో ఎంటర్ అయ్యి అద్భుతంగా రాణించవచ్చు కదా. మీకు మన సినిమా అలా తయారైంది, కానీ సినిమా కళకు ఆ రకమైన లక్షణం ఏం లేదు కదా. మీకు సావిత్రి ఉంది, ఎంత గొప్ప యాక్ట్రెస్, మామూలు యాక్ట్రెస్ కాదు కదా. సో
సావిత్రిని గౌరవించని మహానటి. మహానటి అంటే మహానటి, ట్రూ మహానటి. అవును. ఆ పేరు మహానటి సావిత్రిని పెట్టారే. మహానటి సావిత్రి అనే పేరును ప్రశ్నించగలిగేవాడు ఎవరు లేడు తెలుగు సమాజంలో. అవును. తెలుగు సమాజంలో అసలు ఒక్కరైనా అయ్యి మహానటి ఎట్లా పేరు పెట్టారన్నారు. అబ్బాయి ఎంత బాగా పెట్టారు పేరు, కరెక్ట్ కదా, మహానటి కదా అంటారు. ఆ మహానటి సావిత్రి అనేది ఎంత పవర్ఫుల్గా జన ఆమోదం పొందింది. నిజంగా మహానటే కదా, అంత గొప్ప నటి. సో అందువల్ల మహానటి సావిత్రి ఎందుకు కాకూడదు? చిరంజీవి కూతురు, చిరంజీవి మనవరాలు. ఆ స్థాయిలో నటరంగంలో కళారంగంలో ఎదగకూడదని లేదు కదా. చాలామంది గొప్ప నటీనటులున్నారు కదా, ఇంత అంతర్జాతీయ ఖ్యాతి పొందినటువంటి నటీమణులు కూడా ఉన్నారు కదా. అలా ఎందుకు కాకూడదని కోరుకోవచ్చు కదా అని. సో అందువల్ల సొసైటీలో ఉండే ఒక బలమైన బయాసే అది. ఆ బయాస్ చిరంజీవి మాటల రూపంలో రావడమే సమస్య. సెలబ్రిటీలు ఏం మాట్లాడినా అంత ఈజీ కాదు, ఎందుకంటే ప్రజలపైన ప్రభావం ఉంటుంది కదా. ఇప్పుడు చిరంజీవి లాంటి వారే తనకు గ్రాండ్ డాటర్ లెగసీ కాదు, గ్రాండ్ సనే లెగసీ అంటే మగ సంతానమే తన లెగసీ అని చిరంజీవి అనడము సహజంగానే కోట్లాది మంది కూడా అదే రకంగా భావించటానికి, ఆ జెండర్ స్టీరియో టైప్స్ను విశ్వసించడానికి కారణమవుతుంది. ఆ జెండర్ స్టీరియో టైప్స్ను ఛేదించి సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన సెలబ్రిటీలు ఆ జెండర్ స్టీరియో టైప్స్ను ప్రమోట్ చేయడం ఏంటి? కావాలని చేయకపోవచ్చు, అన్కాన్షియస్గానే చేయొచ్చు. అన్కాన్షియస్గా కూడా జెండర్ స్టీరియో టైప్స్ను స్ట్రెంథన్ చేయడం ఏంటి అనేదే ప్రశ్న. సార్, ఒక తాత మనవడు కావాలని కోరుకోవడంలో కూడా ఏదో తప్పు ఉందా? ఎట్లాంటి తప్పు లేదు. మనవరాలు కాకూడదని కోరుకోనట్టు మీనింగ్ వచ్చింది, చర్చ వచ్చింది. మనవడు కావాలని కోరుకుంటే చాలా మంది మనవరాలు ఉన్నారు కదా, అందుకే అక్కడే నేను అన్నది 5 మనవరాలు ఉన్నారు కనుక 6వ మనవడు 6వ సంతాన మనవడైతే బాగుండని కోరుకున్నట్టు ఎవరు తప్పు పట్టే వాళ్ళని అనుకోరు సార్. అలా అనుంటే నాకు నిజంగానే నా చుట్టూ ఆ అమ్మాయిలే ఉన్నారు, చాలా సంతోషం. నేను రోజు నా మనవరాలతో ఆడుకుంటాను. మనవరాలు ఇంటికి లక్ష్మీదేవి లాంటిది. కానీ 5 మనవరాళ్ళు ఉన్నారు కనుక 6వ గ్రాండ్ సంతానమైన గ్రాండ్ సన్ అయి ఉంటే బాగుంటుంది అంటే ఎవరు తప్పు పట్టేవారు కాకపోయేవాళ్ళు. మా లెగసీని తీసుకెళ్ళడం అన్నారే, అక్కడే కదా క్వశ్చన్ అంతా వచ్చింది. సార్ ఏంటి టీడీపీ నేతలు గ్రామాల్లోకి వెళ్ళే పరిస్థితి లేదట. బాబు షూరిటీ మోసం గ్యారంటీలా మారింది. రాష్ట్రంలో స్కాములు తప్ప ఏమీ జరగడం లేదు. ఏ పని జరగాలన్నా లంచాలు ఇవ్వాల్సిందేనట. జగన్మోహన్ రెడ్డి గారు 2.0 ఏంటో నేను చూపిస్తానని మళ్ళీ మరోసారి 25 నుంచి 30 ఏళ్ళు మనమే రాసుకోండి అంటున్నారు. అన్యాయాలకు పాల్పడుతున్న వారిని వదిలిపెట్టం మరి హెచ్చరిక చేస్తున్నారు. ఒకసారి బయట ప్లే చేయండి. ఈరోజు ఏంది బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పి రుజువైంది అని ఈరోజు కాలర్ పట్టుకునే పరిస్థితిలోకి ప్రజలు ఇప్పుడే ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈ ప్రశ్నించే పరిస్థితి నుంచి ఇక నెక్స్ట్ కాలర్ పట్టుకునే పరిస్థితిలోకి పోవడం అన్నది ఇక త్వరలోనే జరగబోయే కార్యక్రమం. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఈరోజు ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నది ఏమిటి అని అంటే క్యాములు తప్ప ఇంకా ఏమీ జరగదు. ఈరోజు రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా ఒక పాలన సాగించేటప్పుడు ఒక పార్టీ అధికారంలో ఉండి పాలన ప్రతి పార్టీకి కానీ లేకపోతే ప్రతి ముఖ్యమంత్రికి కానీ ఆ ప్రతి నాయకుడికి కానీ ఆ పార్టీకి సంబంధించిన ప్రతి నాయకుడికి కానీ ఏమనిపించాలి? అదిగో మా నాయకుడు కాలర్ ఎగరేసుకొని చెప్తున్నాం, తన పలానా వాడు మా నాయకుడు అని చెప్పుకునే పరిస్థితి ఉండాలని ప్రతి నాయకుడు అనుకుంటారు. ఈరోజు పరిస్థితి ఏమిటి? ఎందుకు వీళ్ళంతా అధికారంలో ఉన్నారు అని అంటే వీళ్ళకే తెలియదు ఎందుకు అధికారంలో ఉన్నారని. ఒకే ఒక కారణం వీళ్ళంతా అధికారంలో ఉండడానికి, అది దోచుకోవడం, దోచుకున్నది పంచుకొని తినుకోవడం. ఇది తప్ప ఇంకేమైనా కనిపిస్తా ఉందా? ఈరోజు సార్ జగన్మోహన్ రెడ్డి గారు కాలర్ పట్టుకునే రోజులు వచ్చేసినాయట. గ్రామాల్లోకి టీడీపీ నేతలు ఎవరో వెళ్ళే పరిస్థితి లేదట. కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడ వైసీపీ నిలదీసే పరిస్థితులు ఎక్కడ కనిపించలేదు. మీరు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళండి, ఎక్కడైనా గ్రామాల్లో అవును ప్రజల్లో సూపర్ 6 సభలు కావడానికి అసంతృప్తి ఉండొచ్చు. తెలుగుదేశం శ్రేణుల్లో, జనసేన శ్రేణుల్లో మేము చాలా ప్రామిసెస్ చేశామే ప్రజలకు, కానీ నిధులు లేవు, బడ్జెట్ లేదు, డబ్బులు లేవు, ఎక్కడ ఏమీ చేయలేకపోతున్నాం అనే భావన ఉండవచ్చు. కానీ క్షేత్రస్థాయిలో ప్రజల్ని సమీకరించి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించేటువంటి పాత్రలో వైసీపీ లేదు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్లలో కనబడుతుంది తప్ప క్షేత్రస్థాయిలో వైసీపీ ఎక్కడా ఆ రకమైన యాక్టివ్ అపోజిషన్ రోల్ ప్లే చేయడం లేదు. ఈవెన్ మీకు తెలంగాణలో బీఆర్ఎస్ నిర్వహిస్తున్న పాత్ర కూడా మీకు వైసీపీ ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడం లేదు. ఇక్కడ బీఆర్ఎస్ మీకు అడుగడుగున
అనేక అంశాలపైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిద్ర లేకుండా చేయగలుగుతోంది. అది రైతుల అంశం కావచ్చు, అది విద్యార్థుల అంశం కావచ్చు, అది భూసేకరణ కావచ్చు. కానీ ఆ రకమైన స్పిరిటెడ్ బ్యాటిల్ మీకు ఎక్కడ క్షేత్రస్థాయిలో కనిపించలేదు. ఓన్లీ ఆ పడప జగన్మోహన్ రెడ్డి ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్లోనో లేదా తన పార్టీ నాయకులు పిలిపించుకొని మాట్లాడే సందర్భంలోనో చెప్పడమే తప్ప ఫీల్డ్ మీద లేదు. మీకు నిజంగానే ప్రజలు కాలర్ పట్టుకొని అడిగే పరిస్థితి వస్తే వైసీపీ వాళ్ళు ఉండాలి కదా ముందట, దాన్ని ఉపయోగించుకోవటానికో లేదా వాళ్ళకు నాయకత్వం వహించడానికో. అది ఎక్కడా కనిపించలేదు. అందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచించాల్సింది ముఖ్యమంత్రి 2.0 కాదు, ప్రతిపక్ష నేత 2.0లో ఏం చేస్తున్నాడు అని. మీకు 2014 నుంచి 2019 వరకు 1.0 అయిపోయింది. ఆ సమయంలో గట్టిగా నిలబడ్డాడు కనుక ప్రజలు 2019లో పవర్ ఇచ్చారు. 2024లో అపోజిషన్ లీడర్ 2.0 ఆ పాత్ర సరిగా పోషించండి, అసెంబ్లీకి రానంటాడు. సో ఇంకా చంద్రబాబు నాయుడు తప్పులు చేయకపోతాడా, తనకు లాభం కాకపోతుందా, ఇదే గోల తప్ప తన పాలనలో జరిగిన వైఫల్యం ఏంటి, ఆ వైఫల్యాలను తాను ఎలా ఒక ఆనెస్ట్ ఇంట్రాస్పెక్షన్ చేసి నేను ఈ తప్పుల్ని మళ్ళీ చేయను అని ఒక ఇంట్రాస్పెక్షన్ కనుక ప్రజల ముందు కనబడితే ప్రజల విశ్వాసం పెరుగుతుంది. ప్రజలు మన సమాజంలో ఉండేటువంటి లక్షణమే క్షమాగుణం. ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఇఫ్ యూ ఎక్నాలెడ్జ్, ఎస్ నేను ఇది తప్పు చేశాను, ఈ తప్పు ఇక ముందు చెయ్యను అని. మీరు గమనించండి, మీకు ఉదాహరణ కూడా చెప్తాను. మీకు వ్యవసాయ చట్టాలు తెచ్చాడు నరేంద్ర మోడీ, పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది, మామూలు వ్యతిరేకత కాదు. మీకు దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమం నడిచింది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వచ్చే ముందు ఇది బాగా దెబ్బతీస్తారని గమనించారు. వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకున్నారు. వెనక్కి తీసుకుని ఊరుకోలేదు నరేంద్ర మోడీ. బహిరంగంగా జనం ముందుకు వచ్చి మాఫ్ కీజియే, నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని కన్విన్స్ చేయలేకపోయాను, నేను విత్డ్రా చేసుకున్నాను అని బహిరంగంగా వచ్చి నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాడు. గుర్తునే ఉంటుంది. అపోజిషన్కి ఇది ఆయుధం అవుతుంది, తన ప్రత్యర్థులకు ఆయుధం అవుతుంది, అయింది కూడా. ఇప్పటికీ దేకే మాఫ్ చేతులు జోడించి క్షమాపణ అడిగాడు. మళ్ళీ అడగాల్సి వస్తుంది మోడీకి అని ఎన్నిసార్లు అంటలేరు అపోజిషన్ లీడర్లు. కానీ అది మోడీ పొజిషన్ స్ట్రెంథెన్ చేసింది, వీకెన్ చేయలే. మీరు గమనించండి, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వ్యవసాయ చట్టాలు ఇష్యూ అయిన రాష్ట్రాల్లో అంతటా బీజేపీ గెలిచింది. యూపీలో గెలిచింది, రాజస్థాన్లో గెలిచింది, హర్యానాలో గెలిచింది. మీరు ఎలాగ సాధ్యమైంది? ఇది సాధ్యం ఎందుకైంది అంటే పీపుల్ విల్ అప్రిషియేట్ యూ వెన్ యూ ఆనెస్ట్లీ ఎక్నాలెడ్జ్, ఎస్ ఇది తప్పు జరిగింది, నేను ఇక్కడ పొరపాటున చెప్పాను, ఎస్ ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్, వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్. సో కానీ జగన్మోహన్ రెడ్డిలో ఆ రకమైన ఇంట్రాస్పెక్షన్ లేదు, ఆనెస్ట్ ఇంట్రాస్పెక్షన్. బయటికి చెప్పగలం తర్వాత సంగతి. నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఏమని భావిస్తున్నాడంటే, నేను చాలా అద్భుతంగా పాలించాను, నా తప్పేమీ లేదు, ఈ ప్రజలు ఎందుకో అర్థం కాక నాకు ఓటేయలేదు అని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ భావిస్తున్నదే. నాకు ఎట్లా పవర్ పోయింది, నేను ఇంత బటన్ నొక్కానే, 2.5 లక్షల కోట్ల అకౌంట్లు వేసానే, నేను వేసాను అనే భావనలో ఉన్నాడు. అయ్యా అది నీ డబ్బు కాదు, ప్రజల డబ్బే ప్రజలకు ఇచ్చావు అంతే తప్ప ప్రత్యేకత ఏంటి? బటన్ నొక్కడం ఒక పాలనా సామర్థ్యాన్ని గీట్రాయ ఎక్కడైనా? బటన్ నొక్కడం ఒక రాజకీయ నాయకత్వ పరిపక్వతకు ఏమైనా గీట్రాయా? బటన్ ఎవరైనా నొక్కుతారు, వర్మ కప్పైపున నొక్కుతారు, బ్రహ్మాండం నొక్కుతారు, ఇంకా నేను నొక్కరా? బటన్ నొక్కేది ఉన్నదండి. సో అందువల్ల బటన్ నొక్కడం ఈజ్ నాట్ క్వాలిటీ ఆఫ్ గవర్నెన్స్, బటన్ నొక్కడం ఈజ్ నాట్ క్వాలిటీ ఆఫ్ లీడర్షిప్. అక్కడ దెబ్బతిన్నాడు. నేను ఎందుకు దెబ్బతిన్నాను అనేది జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎన్నికలకు ముందు చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం ఇవన్నీ. అవును, డెవలప్మెంట్ వెల్ఫేర్ మధ్య బ్యాలెన్స్ పోయింది, పార్టీ హైలీ సెంట్రలైజ్ అయింది, జగన్మోహన్ రెడ్డి యాక్సెసిబుల్ లేకుండా పోయారు, మద్యము చాలా పెద్ద సమస్యగా మారింది, ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది. ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఎన్నికలకు ముందు ఎన్నిసార్లు చెప్పాము, నా పాత వీడియోలు తీయండి, 100 సార్లు చెప్పుంటాం. ఏడర్ కళాశాల ఇష్యూ వచ్చినప్పుడు ఇలా ప్రతి ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తప్పు చేస్తున్న, అమరావతి పైన అనవసరంగా గందరగోళం సృష్టించుకున్నాడు, ఈ 3 రాజధానుల ముచ్చట ఏంటి, ఇవన్నీ కూడా చెప్పాం. ఎప్పుడు ఎక్కడా అధికారంలో ఉన్నప్పుడు వినిపించుకోలేదు. ప్రతిపక్షంలోకి వచ్చినా కూడా వినిపించుకోలేకపోతున్నారు. ఎస్ ఐ హ్యావ్ డిడ్ ఏ మిస్టేక్, 3 రాజధానులు ఉండవు, అమరావతి రాజధాని ఉంటుంది, అమరావతి రాజధానిగా నా 2.0 పాలన ఉంటుంది, సో మిగతా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను, ప్రజల తీర్పును గౌరవిస్తున్నాము, ప్రజల భావాన్ని మేము అంగీకరిస్తున్నాం అని ఒక మాటను తెలుగుదేశంలో 2-4 సార్లు అంటారు.
చూడండి తోకముడి చిన్న జగన్మోహన్ రెడ్డి, మడవ తిప్పిన జగన్మోహన్ రెడ్డి అంటారు. కానీ ప్రజలు ఏం భావించారు నా నమ్మకం. ప్రజలు ఏదో ఆనెస్ట్గా చెప్తున్నాడు కదా, ఎవరైనా తప్పులు చేయం, మనం తప్పులు చేయమా అనుకుంటారు ప్రజలు. అందువల్ల వెన్ యు ఆర్ స్ట్రాంగ్ ఇన్ సర్టెన్ థింగ్స్ యూ కెన్ ఓపెన్లీ ఎక్నాలెడ్జ్ సర్టెన్ థింగ్స్. ఎవడో ఒకడు అంటాడు, అన్నట్టు పెద్ద పట్టించుకోడు. కానీ నువ్వు నేనున్నాను, నేను చాలా విషయాలు విశ్లేషిస్తాను. ఒక విషయం నాకు తెలియదు అనుకోండి, ఈ విషయం నాకు తెలియదు, నేను తెలుసుకొని చెప్తాను అంటే ఆయన తెలియదట అని ఎవడో ఒకడు గేలి చెప్తే చేయొచ్చేమో. కానీ 10 మంది పక్కన నుండి ఎవడా చెప్పింది, ఆయన చాలా విషయాలు చెప్పిండు కదా, ఈ ఒక్క విషయం తెలియకపోతే తెలుసుకొని చెప్తారు, ఏమన్నా కొంపలుతానే అంటారు. అవును. సో అందువల్ల ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. వెన్ యూ ఎక్నాలెడ్జ్ యువర్ లిమిటేషన్ పీపుల్ విల్ అప్రిషియేట్. కానీ అది ఎక్కడా జగన్మోహన్ రెడ్డి కనిపించట్లేదు. తర్వాత నేను అసెంబ్లీకి రాను, నాకు ముఖ్యమంత్రికి ఇచ్చిన సమయం ఇవ్వాలి, నాకు సర్వ మర్యాదలతో నన్ను రిసీవ్ చేసుకోవాలి. ఈ గోల్ ఏంటంటే నేను నాకు హోదా కావాలి. ఇదేంటి ప్రజల హోదా గురించి నువ్వు కొట్లాడు, ప్రజల పక్షాన ఏ రకమైన అవమానాలకైనా సిద్ధపడు, ప్రజల కోసం ఏ రకమైన అణచివేతలకైనా సిద్ధపడు, అప్పుడు కదా ప్రజలు నేను అభిమానిస్తాను. కానీ నాకు ప్రత్యేక హోదా కావాలి అని, అది కూడా తన చిరకాల రాజకీయ తెలుగుదేశం నుంచి ప్రత్యేక హోదా కావాలి, అసలు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పోరాటం వదిలేసి తనకు ప్రత్యేక హోదా జగన్ కొట్లాడితే జగన్ 2.0 తర్వాత మొదలు అపోజిషన్ లీడర్ 2.0 సంగతి తేల్చాలి. సార్ వల్లభనేని వంశీ అరెస్ట్ బిగ్ బ్రేకింగ్. హైదరాబాద్లో పోలీసులు అదుపు తీసుకున్నారట, విజయవాడకి తరలిస్తున్నారు. ఇంకా వీళ్ళతో పాటుగా ప్రచారం జరుగుతున్నది ఏంటంటే తెలుగుదేశం శ్రేణులు ఉన్నాయండి, కూటమి నుంచి ఏదో రెడ్ బుక్ ఇంకా మొదలుపెట్టారు, మొదటి అరెస్టు పడింది అని. ఇంకా వల్లభనేని వంశీ ఏం మాట్లాడారో, చంద్రబాబు నాయుడు గారు ఎక్కి ఏడ్చడం ఇవన్నీ కూడా జరిగినవే. వాళ్ళైతే శ్రేణులు హ్యాపీగా ఉంటున్నారు అని, ఎందుకంటే వంశీయే వాళ్ళ టార్గెట్ ఎక్కువగా. ఎందుకంటే భువనేశ్వరి గారిని అతి దారుణంగా అసలు చెప్పుకోవడానికే ఇబ్బందికరంగా ఉండే విధంగా మాట్లాడడం అన్నది ఇప్పటికి దెబ్బ పడింది, ఇంకా మొదలవుతుంది మిగతా వాళ్ళకి కూడా. అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళకి ఆనందం అవుతుందా కాదా అనేది మనలాంటి వాళ్ళకి అనవసరం. మనలాంటి వాళ్ళకి కావాల్సింది తప్పు చేసినప్పుడు శిక్ష పడాల్సింది. అది వల్లభనేని వంశ ఆల్రెడీ ఒక చర్చ మొదలైంది. నందిగామ సురేష్, జోగి రమేష్ అయితే శిక్షిస్తారు, వల్లభనేని వంశీని శిక్షించరు. ఎందుకంటే ఆయన వల్లభనేని కనుక ఆయన శిక్షించరు, కొడాలి నాటిని శిక్షించరు. ఎందుకంటే వాళ్ళ ఈకో సిస్టమ్ ఉంటుంది, వాళ్ళకు అది కాపాడుతుంది అని ఒక విమర్శ, ఒక అపవాదే అనుకో, ఒక అనుమానమే అనుకో, అదైతే ఆల్రెడీ ఉంది. ఎందుకంటే జోగి రమేష్ వెంటనే లోపలేశారు కదా, నందిగామ సురేష్ లోపలేశారు కదా. మరి నందిగామ సురేష్ను వీళ్ళని వేసినప్పుడు వల్లభనేని వంశీకి వచ్చేవరకు ఏమైంది? ఆయన ఇంకా ఘోరంగా మాట్లాడాడు కదా, తెలుగుదేశం కార్యాలయంపై గన్నవరంలో దాడిలో నిందితుడు కదా, మరి ఆయన పైన హెచ్చరిక ఉండదా అనేటువంటి భావన సహజంగా సమాజంలో ఈ ప్రశ్నలు మొదలవుతున్నాయి. నేను ఇప్పుడు 8 నెలలు ఇంత ఆలస్యంగా ఎందుకయింది అని. బట్ కూటమి తెలుగుదేశం నాయకత్వ ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఉండనియండి, బట్ ఆ ప్రశ్న ఉంది కనుక సమాజంలో ఆ ప్రశ్న ఉంది కనుక దాని డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు వల్లభనేని వంశీని మనం అది రెడ్ బుక్ అని పొలిటికల్ స్టేట్మెంట్గా ఉండొచ్చు, రెడ్ బుక్ రాజ్యాంగము, రెడ్ బుక్ అమలవుతుంది లోకేష్ చెప్పచ్చు, రెడ్ బుక్ రాజ్యాంగము అని వైసీపీ చెప్పచ్చు, అసలు రెడ్ బుకే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయించింది అని లొకేషన్ ప్రొజెక్ట్ చేయడానికి తాపత్రయపడుతున్న తెలుగుదేశం అనుకూల మీడియా, తెలుగుదేశం సోషల్ ఈకో సిస్టమ్ ఒక పెద్ద ప్రయత్నం చేస్తుంది. అందుకే రెడ్ బుక్ పైన ఇంత ఫోకస్. అంటే ఈ రెడ్ బుక్ వల్లనే అధికారంలోకి వచ్చింది టీడీపీ. రెడ్ బుకే మెయిన్ కారణం టీడీపీ అధికారంలోకి రావటము. అంటే ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు కన్నా కూడా లోకేష్ కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది, పవన్ కళ్యాణ్ కన్నా లోకేష్ కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది అనేది ఒక డెస్పరేషన్ టు ఇన్స్టాల్ లోకేష్. ఇలాంటి డెస్పరేషన్ నష్టం చేస్తుంది. లోకేష్ పాత్ర లోకేష్ ఉంది, లేదని ఎవరైనా గలరు. లోకేష్ పాత్ర లేదే 90,000 మెజార్టీ పైన గెలిచాడా? సో కానీ దాన్ని ఎగ్జాగరేట్ చేసి దాన్ని మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో చూపెట్టడానికి తెలుగుదేశం అనుకూల ఈకో సిస్టమ్ పడుతున్న తాపత్రయం ఈ రెడ్ బుక్కి ఈ స్థాయిలో గుర్తింపు రావడం కూడా. బట్ అల్టిమేట్గా అది రెడ్ బుక్కా, గ్రీన్ బుక్కా, బ్లూ బుక్కా కాదు, ఆ కాన్స్టిట్యూషన్ అమలు కావాలి. రాజకీయ కక్షల కొరకు అని చెప్పి నేరం చేసిన వాడిని తప్పించుకునే అవకాశం ఉండకూడదు. అదే సమయంలో రాజకీయ కక్షలు మంచిది కాదు. సామాజిక నేపథ్యాన్ని బట్టి చట్టం డిఫరెంట్గా అమలు కాకూడదు. ఎస్, నిజంగానే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఏ పార్టీ అయినా వారికి పడాల్సిన శిక్షలు పడాల్సిందే కదా.
అందువల్ల మనకు పొలిటికల్గా రెడ్ బుక్ అని ఏమనుకున్నా అల్టిమేట్లీ వాట్ మ్యాటర్స్ ఈజ్ లా బుక్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ కదా. అవును. సో ఇందులో వేరే వ్యక్తిగత అంశాలు ఏమీ లేనట్టుగా అనుకోవచ్చా సార్? అంటే వ్యక్తిగత అంశాలు ఉండకుండా ఉండవు. ఎక్కడో చోట మనిషి తన మాట అన్నప్పుడు ఆ కసి ఆ కోపం ఉండొచ్చు కదా. ఇప్పుడు లోకేష్ ఆ రోజు కూడా అన్నాడు ఎట్టి పరిస్థితుల్లో మేము అంగీకరించమని. సో ఈ రకమైన చంద్రబాబు నాయుడు పైన వ్యాఖ్యలు ఇలాంటి పనికిమాల చర్యలు చేసే చంద్రబాబు నాయుడులో లోకేష్లో టీడీపీలో కసి పెంచింది వైసీపీ. మామూలు కసి కాలేదు కదా. మీరు ఏ రకమైన కసి ఉందంటే దొరికితే మీద పడదామా అనేంత కసి ఉంది. ఎందుకు అది జగన్మోహన్ రెడ్డి పెంచాడు. ఇప్పుడు మీకు ఇలా చంద్రబాబు నాయుడు స్థాయి ఎవరిని అవమానించకూడదు. అందులో చంద్రబాబు నాయుడే కాదు నీకు ఇలా అవమానించడానికి ఎవరిచ్చారు నీకు అధికారం? అయితే వైసీపీ వాళ్ళు అనొచ్చు మా కుటుంబం పేరు మాట్లాడతలేరా భారత్ గారి మీద అంటే వాళ్ళు మాట్లాడడం తప్పే కదా. తెలుగుదేశం వాళ్ళని ఎవరు సమర్థిస్తారో ఒకవేళ వాళ్ళు మాట్లాడితే. కానీ ఫండమెంటల్గా ఈ బిహేవియర్ను నాయకత్వం యాక్సెప్ట్ చేయకూడదు, తప్పు అని మెసేజ్ ఇవ్వాలి. అన్ఫార్చునేట్లీ రాజకీయ పార్టీలు అంత సిద్ధంగా లేవు, టీడీపీ నాయకత్వం కూడా సిద్ధంగా లేదు. ఇప్పుడు టీడీపీ శ్రేణులు టీడీపీ సోషల్ మీడియాలో నోటికి వచ్చినట్టు ఎవరి మీద పడితే వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు కదా. నేనే అనేకసార్లు చెప్పాను నేనే విక్టిమ్ అని. మన నాయకత్వం ఎక్కడ మాట్లాడుతుంది ఇది కరెక్ట్ కాదు, మన అభిప్రాయం మనం చెప్పాలి, బలంగానైనా కౌంటర్ చేయాలి. కానీ వ్యక్తిగతంగా దాడి చేయడం ఏందని అంటున్నారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు పైన వ్యక్తిగత దాడి చేస్తే మీకు బాధ అనిపించింది, మేము కూడా ఖండిస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో అది న్యాయం కాదని. మరి నాలాంటి మీరు కూడా దాడి చేస్తారు కదా టీడీపీ ఊరుకుంటున్నారా? మీరు మరి అన్న అలాంటప్పుడు జస్టిఫికేషన్ ఎట్లా చేసుకోగలుగుతారు? అంటే మీరు నేనేమంటున్నా టీడీపీ వారిపైన వైసీపీ చేసిన వైసీపీ టీడీపీ తప్పే అంటున్నా. ఇప్పుడు వల్ల నేను మంచి అరెస్ట్ రాంగ్ అది ఇది ఖచ్చితంగా పని అంటలేం కదా. నేను ఖచ్చితంగా చట్టం ప్రకారం శిక్షించాల్సిందే. చంద్రబాబు నాయుడు పైన ఆయన కుటుంబం పైన ఆ వ్యాఖ్యలు చేసిన రోజు కూడా నేను చాలా తీవ్రంగా ఖండించాను, మామూలుగా ఖండించలేదు. కానీ తెలుగుదేశం శ్రేణులు ఏం చేస్తున్నాయి మరి? సోషల్ మీడియా సైన్యము ఇదే పని చేస్తుంది కదా. తమను ప్రత్యర్థులు పక్క పెట్టండి, తమ మాట చెప్పని తమను సమర్థించని ఎవరిపైన అటాక్ కదా. మీరు చూస్తున్నాం కదా రాజకీయాల్లో. మనం ఆఖరి పవన్ కళ్యాణ్ అయినా వదులుతారా? రేపు మీరే చూస్తుండండి, వదలరు. మీరు ఈ స్థాయికి పట్టుకొచ్చిన తర్వాత రాజకీయాన్ని ఎక్కడికి పోతుంది? బట్ ఏదైనా వీ షుడ్ నాట్ యాక్సెప్ట్ పర్సనల్ అటాక్. వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేసినా ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదు. అది రాజకీయంగా కూడా కలిసి వస్తుందని కాదు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజే వంశీని మందలించి ఉండుంటే ఆయన నాయకత్వం స్థాయి పెరిగేది కదా. ఆ రోజు కనీసం మందలించకపోగా ఆనందించారన్నది ఆరోపణ కదా. సో అందువల్ల ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్, కాస్ట్లీ మిస్టేక్. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం కన్నా కూడా పెద్ద కాస్ట్లీ మిస్టేక్. అరెస్ట్ అయినా పోనీ ఏదో చట్టం చేసుకుంది తన పని తాను అనుకుంటారు. ఇది చట్టం తన పని దాన్ని చేసుకున్నాను కాదు, నీ చుట్టం చేసింది కదా. నీ చుట్టం చేసినప్పుడు వాళ్ళను ఖండించాల్సింది పోయి ఇప్పుడు ఏం మాట్లాడతారు? ఇప్పుడు వంశీ అరెస్ట్ను జగన్ ఖండిస్తే సమాజం ఒప్పుకుంటుందా? సార్ ఏంటి పార్లమెంటు పెద్దల సభకు కమల్ హాసన్ గారు డిఎంకే మద్దతుతో రాజ్యసభలోకి ఈయన ఎంట్రీ అని జరుగుతున్న ప్రచారం. కమల్ హాసన్తో తమిళనాడు మంత్రి శేఖర్ బాబుతో భేటీ. గత ఏడాది లోక్సభ ఎన్నికల్లో డిఎంకే కూటమిలో కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం భాగస్వామి. అప్పట్లోనే ఈయనకి రాజ్యసభ వస్తున్నది. ఏంటి సార్ సౌత్ మీద ఏమైనా ప్రత్యేకంగా సినిమా వాళ్ళతోటి ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనలు ఏమన్నా జరుగుతున్నాయి? కొత్తగా డిఎంకే వాళ్ళకు సినిమా వాళ్ళు కమల్ హాసన్ అవసరమే ఉంది. బీజేపీ కూడా సౌత్ ఫేస్ తోటే సినిమా వాళ్ళని ముందు పెట్టి వెళ్ళాలని చూస్తే అంటే ఆ అవసరం డిఎంకే తమిళనాడులో డిఎంకేకు కరుణానిధికే సినిమా నేపథ్యం ఉంది కదా. ఈవెన్ నాకు తెలిసినంతవరకు డిఎంకేలో సినిమాల్లో నటించిన వాళ్ళ కొరత ఏమీ లేదు కదా. అందువల్ల కమల్ హాసన్కు అవసరం ఉండి కాదు, సినిమాకు డిఎంకేకు చాలా అవినాభావ సంబంధం. ద్రవిడియన్ మూమెంట్కు సినిమాకు కూడా చాలా సన్నిహిత సంబంధం. ఆ డైమెన్షన్ కాదు. కమల్ హాసన్ ఇదే క్లియర్లీ యాంటీ బీజేపీ. మై కలర్ ఈజ్ నాట్ సాఫ్రన్ అని కమల్ హాసన్ బహిరంగ స్టేట్మెంట్. ఇది మీకు రజనీకాంత్ స్పిరిచువల్ పాలిటిక్స్ అని మీకు బీజేపీకి సన్నిహితంగా ఆయన వైఖరి తీసుకున్నాడు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకపోయినా కూడా మీకు పవన్ కళ్యాణ్ సనాతన అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని ఆయన మాట్లాడుతున్నాడు. కానీ మీకు సినిమా రంగంలో సౌత్ ఇండియా ముఖ్యంగా సౌత్ ఇండియాలో కాంక్రీట్గా క్లియర్గా యాంటీ బీజేపీ స్టాండ్ తీసుకున్న ఫిలిం సెలబ్రిటీ కమల్ హాసన్. స్టాండే కాదు, దట్ ఈస్ ఈజ్ కన్విక్షన్ కూడా. కమల్ హాసన్ మిగతా సినిమా నటుల్లాగా ఏదో సినిమా గ్లామర్తో రాజకీయాలు చేసే వ్యక్తి కాదు. ఏదో స్ట్రాంగ్ పొలిటికల్ ఒపీనియన్స్.
కమల్ హాసన్ స్టాండ్ ఫర్ వాట్ హీస్. అందువల్ల మిగతా సినిమా వాళ్ళకి ఏదో పవర్ వస్తుందనో, ఎంపీ అవుతానో, ముఖ్యమంత్రి అవుతానో, రాజకీయాలకు ఎంటర్ కావచ్చు, కానీ కమల్ హాసన్ ఇది పొలిటికల్ హ్యూమన్ బీయింగ్. మీకు ఆయనకు రాజకీయ భావజాలం ఉంది, రాజకీయ ఆలోచన ఉంది. అందుకే మీరు గూగుల్లో కొట్టండి మై కలర్ ఈజ్ నాట్ సాఫ్రన్, కమల్ హాసన్ అంటే వచ్చేస్తుంది. సో అందువల్ల ఆయన అనివార్యంగా డిఎంకే నాయకత్వంలోని కూటమికి నేచురల్ అలా అవుతాడు, కాకుండా ఉండడు కదా. ఎందుకంటే ఆయన క్లియర్గా మై కలర్ ఇస్ నాట్ సాఫ్రన్ అన్నాడు. అందువల్ల ఏడీఎంకే ఇప్పుడు బీజేపీతో పొత్తులు లేకపోయినా ఏడీఎంకే బీజేపీ డిఎంకే వ్యతిరేక శిబిరంలో ఉంది. అందువల్ల కూటమిలో కమల్ హాసన్కి ఆ స్థాయి రావడంలో ఆశ్చర్యమేం లేదు. ఏమైనా ప్రెసిడెంట్ నామినేషన్ కాదు కదా, అదే పొలిటికల్ డిసిషన్. సో ఆయన ఇప్పుడు ఆల్రెడీ డిఎంకే కాంగ్రెస్ కూటమిలో భాగంగా ఉన్నాడు. ఆయన ఇండిపెండెంట్గా ప్రయత్నం చేశాడు, కానీ పెద్ద ప్రభావం చూపలేదు. అందువల్ల రోజు రోజుకు తమిళనాడు పాలిటిక్స్ పోలరైజ్ అవుతున్న కొద్దీ ఏ అడిషన్ కూడా ఉపయోగపడుతుంది. అందువల్ల డిఎంకే కమల్ హాసన్ పాపులారిటీ, కమల్ హాసన్ ఇమేజ్ కూడా కలిసి వస్తుంది. అందుకే బహుశా అది విన్ పార్ట్నర్షిప్. కమల్ హాసన్ కూడా సొంతగా ఆయన పార్లమెంట్కి వెళ్ళే పరిస్థితి లేదు. ఆయనకు ఎంత పాపులారిటీ ఉన్నా, ఎంత పొలిటికల్ విజన్ ఉన్నా, ఆయన సొంతగా ఎంపీగా గెలిచేటువంటి పరిస్థితి ఆయన పార్టీకి లేదు. అదే సమయంలో ఆయనకు ఇవాళ డిఎంకేతో కలవడం వల్ల పార్లమెంట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అదే సమయంలో కమల్ హాసన్ పాపులారిటీ కలిసి వస్తుంది డిఎంకేకు. అందువల్ల డిఎంకే కమల్ హాసన్ల పార్ట్నర్షిప్ ఇది విన్ పార్ట్నర్షిప్. అది డెఫినెట్గా కమల్ హాసన్ పార్లమెంట్లో మిగతా సినిమా వాళ్ళు నిర్వహించిన పాత్ర, మీకు కమల్ హాసన్ నిర్వహించిన పాత్ర మీరు చూడండి. కమల్ హాసన్ విల్ బి ఎ స్టార్ పార్లమెంటేరియన్, నా నమ్మకం. ఆయన రాజ్యసభకి వెళ్ళట్టు, కానీ చాలామంది సెలబ్రిటీలు రాజ్యసభకి వెళ్తారు, క్రికెటర్లు, స్పోర్ట్స్ స్టార్లు, సినిమా వాళ్ళు, కానీ దే డోంట్ ప్లే ఎనీ రోల్. మీకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ రాజ్యసభకి వెళ్ళాడు, ఏం కంట్రిబ్యూట్ చేశాడు? ఎక్కడ కనీసం ఒక్క లా విషయంలోనూ కాన్స్టిట్యూషన్లో ఏమీ లేదు కదా. సచిన్ టెండూల్కర్ రాజ్యసభకి వెళ్ళాడు, జీరో కంట్రిబ్యూషన్ కదా. ఆఖరి క్రికెట్ గురించి కూడా చర్చించింది లేదు. కానీ మీకు కమల్ హాసన్ విల్ బి ఏ వెరీ బిగ్ అడిషన్ టు ది యాంటీ మోడీ, యాంటీ బీజేపీ పాలిటిక్స్కి ఒక పెద్ద పవర్ఫుల్ వాయిస్ అవుతాడు. మీకు సినిమా ఇండస్ట్రీలో కమల్ హాసన్, ప్రకాష్ రాజ్ వీళ్ళిద్దరికీ ఐడియాలజికల్ కన్విక్షన్ ఉన్నవాళ్ళు, పొలిటికల్ కన్విక్షన్ ఉన్నవాళ్ళు. బీజేపీ వ్యతిరేక రాజకీయ శిబిరంలో ఒక పొలిటికల్ కన్విక్షన్, ఐడియాలజికల్ కన్విక్షన్ ఉన్నవాళ్ళు, మీకు ఆ రకమైన స్పష్టత ఉండి పబ్లిక్ లైఫ్లో ఉన్నవాళ్ళు. అందువల్ల కమల్ హాసన్ ఎంట్రీ ఇంటూ పార్లమెంట్ విల్ బి బిగ్ అడిషన్ టు ది ఇండియన్ పాలిటిక్స్. సార్ ఏంటి ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు సీరియస్ తప్పు పడుతుంది. ఉచిత పథకాలు ప్రజల్లో పని చేయడానికి ఇష్టపడలేదు. ఈ ఉచిత పథకాలు తీసుకుంటాను, ఏ పని చేయకుండా ఆహారం డబ్బు సంపాదిస్తున్నారని సుప్రీం వ్యాఖ్యలు. లబ్ధిదారులను పరాన్న జీవులుగా మారుస్తున్నారంటూ ఈ ఉచితాల పేరుతోటే వీళ్ళు రాజ్యాధికారాలు చేపడుతున్నారు. అసలు అమలు అవుతాయో అమలు కావో తెలియకుండా ఇష్టం వచ్చినట్లుగా ఉచితాలు పప్పు బెల్లాల్లో పనిచేస్తున్నారు. ఇది ఆర్థికంగా కూడా రాష్ట్రాన్ని దెబ్బతీస్తుందని ఎప్పటి నుంచో వస్తున్న వాదన. సుప్రీం దీన్ని సీరియస్గా తీసుకుంది అని. సుప్రీంకోర్టు తీర్పు కాదు, తీర్పు కాదు, చాలా మంది వ్యాఖ్యానించడం. వ్యాఖ్య వేరు, తీర్పులు వేరు. అవును, ఈ వ్యాఖ్య తీర్పుల్లో ఉంటుందా అనేది క్వశ్చన్ మార్కే. ఓకే, అంటే విచారణ సందర్భంగా న్యాయమూర్తులు కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు, లేదు లిటిగెంట్లు ఇరు పక్షాలని న్యాయమూర్తులు కొన్ని ప్రశ్నలు అడుగుతుంటారు. అది మన మీడియాలో కవరేజ్ వస్తున్నప్పుడు మనకు సుప్రీంకోర్టు అభిప్రాయంగా భావిస్తాం. కానీ అల్టిమేట్గా సుప్రీంకోర్టు తీర్పులో చెప్పిందే అమలు అవుతుంది. తీర్పు కాకుండా విచారణ సమయంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు దట్ ఓన్లీ రిమైన్స్ అస్ అభిప్రాయాలు. దానికేమీ జ్యుడిషియల్ సాంక్టిటీ ఏమి ఉండదు కదా. జడ్జిమెంట్ ఈజ్ ఎన్ఫోర్సబుల్, కామెంట్ ఈజ్ నాట్ ఎన్ఫోర్సబుల్. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయబడుతుంది. సుప్రీంకోర్టు జడ్జిలు ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఒక రకమైన నైతిక ఉపదేశం లాంటివి, మారల్ మెసేజ్. కానీ సుప్రీంకోర్టు కన్సర్న్ కదా, సుప్రీంకోర్టే కాదు, నిన్న ఎల్ఎన్టీ చీఫ్ సుబ్రహ్మణ్యం ఆయన గతంలో 90 గంటలు పనిచేయాలి, సండే రోజు కూడా పనిచేయాలి, ఇంట్లో భార్య మొక్కలు చూసుకుంటే ఎంతకాలం ఉంటావు, బోర్ కొట్టదా అని కామెంట్ చేసి వివాదాస్పదమయ్యాడు ఎల్ఎన్టీ చైర్మన్. నిన్న ఆయన ఇదే మాట చెప్పాడు. సో ఇది లేబర్లో ప్రొడక్టివిటీని దెబ్బతీస్తుంది, వర్క్ కల్చర్ని దెబ్బతీస్తుంది అని మీరు ఇది మనకు కనబడుతుంది కదా. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో మీ లేబర్ కావాలి అంటే ఎక్కడి నుంచి రావాలి? బీహార్ నుంచి రావాలి.
బీహార్ వాళ్ళు వస్తే, యూపీ వాళ్ళు వస్తే తప్ప తెలంగాణ జిల్లాలో బత్తాయి తోటలో బత్తాయిలు కోస్తుడు ఉంటాడు. కన్స్ట్రక్షన్ వర్క్ జరగదు మీకు వాళ్ళు వస్తే తప్ప. మీరు మరి ఇక్కడ లోకల్గా అన్ఎంప్లాయ్మెంట్ లేదా అంటే బ్రహ్మాండంగా ఉంది. కానీ మరి ఎందుకు ఈ ఫిజికల్ వర్క్ చేయడం లేదు? మీరు ఏ హోటల్ కన్నా వెళ్ళండి, ఏ అపార్ట్మెంట్ కన్నా వెళ్ళండి, మీకు బీహార్ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు కనబడతారు సెక్యూరిటీ గార్డ్గా. తెలుగు వాళ్ళు ఉంటారు, ఉండరని అంటలేదు. బట్ ఒక ప్రిడామినెంట్గా బీహార్ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు కనబడతారు. మరి ఎందుకు కనబడతారు? దానికి కారణం ఏంది? బీహార్లో 200 రూపాయల పెన్షన్ ఉంది, మనకి ఇక్కడ 4000 రూపాయల పెన్షన్ ఉంది. ఉదాహరణ చెప్తున్నా. అందువల్ల మనం సంక్షేమ పథకాల పేరిట డబ్బులు పంచుతున్నారు. డబ్బులు పంచే వరకు ఏమవుతుందంటే మీ గ్రామాల్లో కూడా ఈ సమస్య వస్తుంది. మీకు ప్రొడక్టివిటీ లేబర్ దొరకడం లేదు గ్రామాల్లో కూడా. అందుకే దానివల్ల ఏమవుతుంది? యాంత్రికీకరణ, మెకనైజేషన్ పెరుగుతుంది. మెకనైజేషన్ పెరిగే వరకు ఇంకా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి. సో ఇవాళ ఉపాధి హామీ పనికి రమ్మన్నా కూడా వచ్చేదో 2 గంటలు 3 గంటలు అటు ఇటు పనిచేసినట్టు చేసిపోయి వెళ్ళిపోవడమే. సో దీనివల్ల ఏంటంటే లేబర్ ప్రొడక్టివిటీ దెబ్బతినడమే కాదు, లేబర్ కాస్ట్ కూడా పెరిగిపోతుంది. మీరు ఒకప్పుడు ఒక ప్రొడక్షన్లో లేబర్ కాస్ట్ యొక్క కాంపోనెంట్ చూడండి, ఇప్పుడు ప్రొడక్షన్లో లేబర్ కాంపోనెంట్ కాస్ట్ చూడండి, చాలా పెరిగిపోయింది. అందువల్ల ఫిజికల్ లేబర్ అవైలబిలిటీ అనేది చాలా పెద్ద ఇష్యూగా మారేది. అందువల్ల మీకు ఎందుకు ప్రభుత్వము సంక్షేమ పథకాల పేరిట డబ్బులు పంచే వరకు కష్టపడి పనిచేయాలి అనేటువంటి స్వభావం తగ్గిపోతుంది అనేది ఒక భావన. అయితే దానికని వాళ్ళని కష్టాల్లో ఉంచాలి అని నేనేమనడం లేదు. ఖచ్చితంగా ప్రజలకు ఆహార భద్రత ఇవ్వాలి, ప్రజలకు చౌకగా ఆహార ధాన్యాలు అందుబాటులో ఉండాలి. కానీ ప్రజల కెపాసిటీని పెంచేదిగా, ప్రజలను ప్రొడక్టివ్ వైపుగా తీసుకెళ్లేది వైపుగా ఈ ఉచితాలు ఉండాలి. అన్ఫార్చునేట్లీ ఆ లెక్కంగా లేదు. ఇప్పుడు ఉదాహరణకు నీకు బిడ్డను స్కూలుకు పంపితేనే నేను పెన్షన్ ఇస్తాను, బిడ్డను స్కూలుకు పంపితేనే నీకు ఈ ఉచిత ఆహార ధాన్యాలు దొరుకుతాయి అనే కండిషన్ అమలవుతుంది ఎక్కడన్నా? మీకు కావాలంటే ప్రొడక్టివ్ యాక్టివిటీకి మీరు ఒక స్కిల్ నేర్చుకుంటున్నారనుకోండి, మీరు వాళ్ళ డబ్బులు ఇవ్వండి. వాళ్ళు ప్రొడక్టివిటీ చేస్తారనుకోండి, డబ్బులు ఇవ్వండి. పిల్లలు చదివించారనుకో డబ్బులు ఇవ్వండి, పిల్లలకు టీకాలు వేయించారనుకో డబ్బులు ఇవ్వండి. అంటే ఒక సోషల్ ఆబ్జెక్టివ్స్ లింక్ లేకుండా, ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ లింక్ లేకుండా ఉచితాలు ఉన్నాయి. ఉచితాలు ఉండడం తప్పు కాదు. ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకాలు ఎవరు తప్పు పడతారు? మధ్యాహ్న భోజన పథకం వచ్చినప్పుడు ఇలాగే దీన్ని ఉచితం అని చెప్పి చాలామంది విమర్శించారు. కానీ రియాలిటీలో ఇలా మధ్యాహ్న పథకం బ్రహ్మాండంగా పిల్లల ఆదర పెంచడంలో, పిల్లల కాన్సన్ట్రేషన్గా చదువుకోవడానికి, పిల్లల పౌష్టికాహార స్థాయిని పెంచడానికి ఉపయోగపడ్డది. అందుకే చాలా ప్రభుత్వాలు అల్పాహార పథకాన్ని కూడా పెడుతున్నారు. సో ఇది గ్రేట్ స్కీమ్, ఇలా మోడల్ స్కీమ్, మిడ్ డే మీల్ స్కీమ్ అనేది. అది ఇంకా ఈవెన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా పెడుతున్నారు. సో అందువల్ల ఒక సోషల్ అండ్ ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్కు, సోషల్ అండ్ ఎకనామిక్ లక్ష్యాలకు లింక్ అయి ఉండాలి ఉచితాలు. అలా ఉన్నప్పుడు సమాజానికి ఉపయోగం. అలా కాకుండా మిమ్మల్ని ఇంట్లో కూర్చొని మీకు అకౌంట్ వేస్తాం, మీరు లేస్తే 1000 ఇస్తాం, కూర్చుంటే 500 ఇస్తాం, పండుకుంటే 3000 2000 ఇస్తాం, ఏంది గోలా? అంటే నువ్వేం పని చేయకుండా ఇంట్లో ఉంటే 5000 ఇస్తాం, నువ్వు అసలు కదలకుండా మెదలకుండా నీ పని నువ్వు చేసుకోకుండా కూడా పండుకుండా కూడా మేము డబ్బులు ఇస్తాం. ఇలా ఈ రాజకీయ సంస్కృతి మంచిది కాదు. ప్రజలకు ఉచితాల పేరిట ఏ సంక్షేమము అందకూడదు. కార్పొరేట్లకు మాత్రమే పన్నుల రాయితీలు ఉండాలి, కార్పొరేట్లకు మాత్రమే రుణాలు మాఫీ కావాలి. ఈ ధోరణి కరెక్ట్ కాదు. కానీ అదే సమయంలో ప్రజల ప్రొడక్టివ్ కెపాసిటీని పెంచడానికి, ప్రజల ప్రొడక్టివ్ భాగస్వామ్యాన్ని పెంచడానికి ఉచితాలు ఉండాలి. ప్రజలను తన కాళ్ళపైన తాను నిలబడటానికి, ప్రజల లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీకి దోహదం చేసేందుకు ఉచితాలు ఉండాలి. అలా లేకుండా మేము పరాన్న జీవులుగా మారుస్తాం, శాశ్వతంగా ప్రభుత్వ పథకాల కొరకు ఎదురు చూసే వాళ్ళగా ఉంటామంటే అది ప్రమాదం కదా. ఇప్పుడు 2 రూపాయల కిలో బియ్యం ఎంటున్న టైంలో మొదలైంది. 40 ఏళ్ళ తర్వాత కూడా మనం దాన్ని 3 రూపాయలు చేసడానికి భయపడుతున్న పరిస్థితి ఉంది కదా. దాన్ని 1 రూపాయి చేయడం, ఇంకా ఉచితంగా చేయడం అనేది దగ్గరికి వెళ్ళాం కదా. వాటి ఇంటికి 40 ఏళ్ళ దేశం ఏం డెవలప్ కాలేదా? దేశం అట్లనే ఉందా? 2 రూపాయల కొరకు బియ్యం కొరకు ఎదురు చూసే దేశంగానే ఉంటే మన సిగ్గుతో తలమంచుకోవాలి కదా. సో అందువల్ల ప్రజల ఆత్మాభిమానాన్ని, సెల్ఫ్ రెస్పెక్ట్ కదా, అందువల్ల ప్రజల్ని ఒక సమర్థులుగా తీర్చిదిద్దేందుకు ఉచితాలు వాడండి, ప్రజల్లో సామర్థ్యం పెంచడానికి ఉచితాలు వాడండి.
ఒక లార్జర్ సోషల్ గోల్స్, పిల్లల చదువు కొరకు, పిల్లల ఆరోగ్యం కొరకు ఈ ఉచితాలు లింక్ చేయండి. అవి ఏవీ లేకుండా మా ఓట్లకు మేము లింక్ చేస్తాం, మేము బటన్ మేము నొక్కుతాం, ఇవే మీరు నొక్కండి, ఈ ధోరణి మాత్రం ప్రమాదకరం. సార్ థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర్ గారు.